को ध्यान करेंगे। ఇబ్రిల్కు రాసిన పత్రిక इब्रानियों की पत्री 2వ అధ్యాయము इसका दूसरा अध्याय 10వ వచనం మనం చదువుకొని వాక్యం ధ్యానంలోనికి వెళ్దాం. 10वें वचन को पढ़कर हम वचनों के ध्यान के लिए आगे बढ़ेंगे। దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. హా. ఉమ్. 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 తగిన ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవా నీకే వందనాలు ప్రభువా. परिशुद्ध 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 महान परमेश्वर जीवित मेरे राजा आपके नाम का धन्यवाद करते हैं। మరొక్కసారి ప్రభా ఈ యొక్క మధ్యాహ్న సమయం మేమందరం ఏకంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించలాగున కృపనిచ్చినందుకు వందనాలు. फिर से एक बार हम सभी को दोपहर के समय में एक साथ मिलकर आपकी स्तुति करने का अवकाश दिया। దేవా ఇక్కడ మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. परमेश्वर यहाँ पर आए हुए आपके बच्चों से आप बातें करें। దేవా నాతో కూడా మాట్లాడండి. परमेश्वर हमसे बातें करें। మమ్మల్ని సర్వసత్యంలో నడిపించండి. हमको सर्वसत्य के मार्गों में चलाइए। దేవుని ఉద్దేశం చిత్తం అనుసారం నడిచే కృపను మాకు దయచేయండి. आपके उद्देश्य आपके इच्छा अनुसार चलने की कृपा हमें दे। మీరే నా ఆలోచనను వ్యర్థపరిచి నీ ఆలోచన సంపూర్ణంగా నెరవేర్చుకోమని आप मेरे विचारों को तोड़कर आपकी इच्छाओं को पूरा करो। ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలందరూ మీ చేతిలో అప్పగించుకుంటాం. यहाँ पर आए हुए सभी बच्चों को आपके हाथों में सौंपते हैं। ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता। आमीन। మనం ఇక్కడ చదువుకునే వాక్య భాగంలో ఇలా రాసి ఉంటుంది. और यहाँ पर जिन वचनों को हमने पढ़ा है इस प्रकार लिखा है, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, क्योंकि जिसके लिए सब कुछ है ఎవని వలన సమస్తము కలిగెనో, और जिसके द्वारा सब कुछ है, కలుగుచున్నవో ఆయన అనేకుల్ని కుమారులుగా మహిమకు తెచ్చుటకు వారి రక్షణ కర్తను. और उसे यही अच्छा लगा कि वो बहुत से पुत्रों को महिमा में पहुंचाए, तो उसके उद्धार के कर्ता को दुख उठाने సో ఇక్కడ మనం చూస్తున్నాం ఎవని నిమిత్తము ఇవన్నీ కూడా సృజించబడెనో అంటుంది వాక్యం. हम देखते हैं कि जिसके लिए सब कुछ बनाया गया है, ఇవన్నీ కూడా ఎవరి కోసము సృజించబడింది అని వాక్యం అంటుంది. और ये सब कुछ किसके लिए बनाया गया है ये वचन कहता है। ఎవరి కోసము ఇవన్నీ కూడా సృజించబడింది. ये सब कुछ किसके लिए बनाया गया है? సృష్టి అంతా కూడా దేని కోసము, ఎందుకు దేవుడు సృష్టించాడు? सारी सृष्टि क्यों है? परमेश्वर ने इसे क्यों बनाया है? ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిరా? क्या आपने कभी इन बातों पर विचार किया है? సమస్త సృష్టి దేవుడు ఎందుకు చేశాడు? सारी सृष्टि को परमेश्वर ने क्यों बनाया? భూమి ఎందుకు చేశాడు? సూర్యుడు ఎందుకు చేశాడు? గాలి, పంచభూతాలన్నీ కూడా, వేరే గ్రహాలు కూడా, పరలోకము, దూతలు, ఇవన్నీ కూడా ఎందుకు చేసుకున్నాడు దేవుడు? ఎవరి కోసం? इस सूरज को, चंद्रमा को, इस हवा को, पंचभूत, इन सबको परमेश्वर ने क्यों सृजा है? ఇప్పుడు మన కన్నులకు కనిపిస్తున్న దృశ్యము, కన్నులకు కానరాకుండా కొన్ని అనేకల దృశ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేనికోసం దేవుడు సృష్టించుకున్నాడు? और कुछ हमारे आंखों को जो दिखाई देते हैं वो दृश्य जो नहीं दिखाई अदृश्य, इन सभी को परमेश्वर ने क्यों बनाया है? దేనికోసం సృష్టించుకున్నాడు దేవుడు? किस लिए परमेश्वर ने इसकी रचना की है? దేనికోసం అంతా కూడా किस लिए सब कुछ बनाया है? వాక్యం అంటుంది ఆయన కోసం సృజించెను. और वचन कहता है उसके लिए ही उसने बनाया। ఎవరి ద్వారా అయితే కలిగించబడిందో ఆయన కోసమే సమస్తమును సృజించెను. जिसके द्वारा सब कुछ बनाया गया है उसी के लिए सब कुछ बनाया गया है। యోహాను సువార్త 1 అధ్యాయంలో 1వ వచనం ఇలా రాసి ఉంటుంది. यूहन्ना रचित सुसमाचार पहला अध्याय पहले वचन में इस प्रकार लिखा है। చదివించు. హా హా వాక్యము దేవుడే ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉండేది ఏది ఆయన లేకుండా కలగలేదు. और सब कुछ उसी के द्वारा उत्पन्न, और जो कुछ उत्पन्न हुआ है उसी से, और उसके बिना कोई वस्तु उत्पन्न नहीं हुई है। ఏదైతే సృష్టించబడిందో అంతా కూడా యేసు ప్రభు ద్వారానే, అంటే ఆ వాక్యము ఆయన దేవుని ద్వారానే కలిగింది. और जो कुछ भी बनाया वो यीशु मसीह के द्वारा, यानी कि वचन उसके मुंह से ही निकला था। ఆయన ద్వారానే కలిగించబడి, ఆయన ద్వారానే సృష్టించబడింది. उसी के द्वारा सब कुछ बनाया, उसी के लिए सब कुछ बनाया, ఆయన కోసమే అంటుంది వాక్యం. उसी के लिए वचन कहता है। ఇప్పుడు మనం చదువుకునే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన కోసమే సృజించబడింది. और जिन इब्रानियों के पत्र को हम पढ़ते कहते हैं उसी के लिए सब कुछ बनाया गया है। ఒకసారి ఇంకొక వచనం కూడా చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం లేక 15వ వచనం కూడా చదవండి. कुलुस्सियों का पहला अध्याय उसका 16वां वचन भी पढ़िए। సర్వము ఆయన యందు సృజించబడెను,
సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి అంటే ఆయన కోసమే సృజించబడెను. ఏది? सब कुछ उसी के द्वारा उसी के लिए बनाया गया है। क्या? సృష్టి అంతా కూడా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో భూమి మీద అంతా కూడా ఏదైతే సృష్టి అంతా కూడా చూస్తున్నాం ఆయన కోసమే సృష్టించబడిందంట. और इस संसार में हम जो कुछ भी देखते हैं वो सब कुछ उसी के लिए बनाया गया है। సమస్తమును ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన కోసమే సృష్టించబడింది. सब कुछ उसी के द्वारा उसी के लिए और उसी के द्वारा बनाया गया है। ఆయన చిత్తం నెరవేర్చడానికి కోసమే సమస్తం उसकी इच्छा సృష్టించుకున్నాడు पूरी దేవుడు. करने के लिए परमेश्वर ने सबको बनाया है। అయితే సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుంది. और ये सारी सृष्टि उसकी बात सुनती है। వీళ్ళు సృష్టి కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది ఏమిటంటే కీర్తనకారుడు చెప్తాడు సమస్తము నిన్ను సేవ చేస్తుంది. भजन संहिता में भजनकर्ता कहता है कि सारे वस्तुएं तेरी स्तुति करती है। ఆయన చిత్తానుసారంగానే అవన్నీ కూడా పని చేస్తున్నాయి. वो उसकी इच्छा अनुसार काम करते हैं। ఒక్కరు మాత్రం ఆయన చిత్తానుసారంగా నడవరంట. लेकिन एक है जो उसकी इच्छा अनुसार नहीं चलता। ఎవరు ఆయన మాట వినరు? कौन उसकी बात नहीं सुनता? మానవుడు వినరు. मनुष्य उसकी बात नहीं सुनता। యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది यशायाह की पुस्तक में लिखा है, ఆకాశమా ఆలకించుము, आकाश मेरी ओर कान लगा, భూమి చెవొగ్గుము, भूमि पृथ्वी मेरी ओर कान लगा। ఇగో పశువుల మాటలు వింటే ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది. और जैसे बैल अपने मालिक को पहचानता है, గాడిద తన ఒక కొట్టికే తన ఒక ఇల్లు అది ఎక్కడైతే తనకున్న గాడిద తన ఒక దొడ్డను అది గుర్తిస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. और गधा अपने घर को पहचानता है, शाम में लौटकर आ जाता है। కానీ నా పిల్లలు నన్ను ద్రోహం చేశారు అంటాడు దేవుడు. लेकिन मेरे पुत्रों ने मुझसे द्रोह किया है। నేను వాళ్ళని పోషిస్తున్నాను, मैं उनका पोषण कर रहा వాళ్ళని हूँ, సంరక్షిస్తున్నాను, उनको बचा रहा हूँ, కానీ వాళ్ళు నాకు ద్రోహం చేశారు. लेकिन उन्होंने मेरे साथ विद्रोह किया। వాళ్ళు నా మాట వింటలేరు. वो मेरी बात नहीं सुनते సృష్టి हैं। అంతా కూడా నేను చెప్పినట్టు చేస్తుంది. ये सारी सृष्टि मेरी सुनती है। పశువులు కూడా తన యజమానుల మాట వింటాయి. ये सारे पशु अपने मालिक की बात सुनते हैं। అవి ఎక్కడ పోయినా ఆయనను మర్చిపోంట. वो कहाँ भी जाए उसे नहीं भूलते। ఒకవేళ ఎవరు ఇంట్లోనే కుక్క ఉన్నది అనుకోండి, अगर किसी के घर में कुत्ता है, सोचिए ఆ కుక్కను దూరం ఊరికి వదిలిపెట్టాలంటే ఒక ఇక్కడ నుంచి బాలనగర్ పోయి వదిలేసిన మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. आप उस कुत्ते को यहाँ से ले जाकर कहीं दूर छोड़ना है, बालनगर में भी छोड़ दो तो वो वापस आ जाएगा। దాని నుంచి మీరు విడుదల పొందాలంటే అంత ఈజీ కాదు. అది उससे छुटकारा पाना इतना आसान नहीं है। మీరు ఎక్కడ పోయి వదిలిపెట్టినా మళ్ళీ ఇంటికి వస్తుంది. आप उसको किधर भी छोड़ो वो वापस घर आ जाएगा। దానికి దగ్గర ఒక 3-4 కిలోమీటర్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ అయినా సరే వచ్చేస్తుంది దానికి రావడం. उसके नजदीक चाहे 2-3 किलोमीटर हो, 5 या 10 किलोमीटर, वो वापस आ जाएगा। అలాగా పశువులు మాత్రం తన యజమానిని గుర్తించి ఆయన దగ్గరికి వస్తూ ఉంటాయంట అవి. और इस प्रकार पशु अपने मालिक को पहचान कर उसके पास आते ఎద్దు हैं। కూడా తన యజమానిని చూసి గుర్తిస్తుంది ఎద్దు కూడా. और बैल भी अपने मालिक को देखकर उसे पहचान लेता है। కుక్కలు కూడా ఒకసారి వాళ్ళు పెంచిన కుక్కలు ఉంటాయి, వాళ్ళ యజమాని రాగానే వాళ్ళు డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాలు నాకుతూ ఉంటాయి కొన్నిసార్లు. और कुछ लोग हैं जो जंतु को पालते हैं, कुत्ते को पालते हैं, जैसे ही मालिक आता है वो उसके पास आते हैं। వాళ్ళకి చాలా వాళ్ళు ప్రేమిస్తారు, वो बहुत प्रेम करते हैं अपने मालिक से, వాళ్ళు ఎంతగా విధేయత చూపిస్తాయి. और वो उनको बहुत विधेयता भी दिखाते हैं। మౌనంగా ఉండు అనగానే అరుస్తుంటే మౌనంగా ఉంటే మౌనంగా ఉంటుంది. और जब वो चिल्लाता है तो खामोश रहने के लिए कहा जाए तो वो खामोश बैठता है। అలాగా ఈ పశువులన్నీ కూడా మరి మనుషుల మాట వింటున్నాయి అని అంటున్న దేవుడు. और ये सारे पशु जो है मनुष्य की बात सुनते हैं, సృష్టి परमेश्वर అంతా कहता కూడా है। ఆయన మాట వింటుంది. ये सारी सृष्टि उसकी बात सुनती దేవుడు है। ఆకాశం అంటే ఆకాశంలో ఉన్న సమస్త పరలోకం అంతా కూడా వింటుంది. और परमेश्वर आकाश से कुछ कहेगा, स्वर्ग से कुछ कहेगा तो सारे उसकी बात मानेंगे। అందరూ వింటారు కానీ सभी लोग उसकी बात मानते हैं, మనుషులు लेकिन వినరు. मनुष्य नहीं मानता। మనుషులు ఎందుకు వినరు? మరి मनुष्य क्यों उसकी बात नहीं मानता? దేవుని మాట వినరంట వాళ్ళు. परमेश्वर की बात नहीं सुनते। వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అంటున్నారు. और ये परमेश्वर के विरुद्ध जीते हैं, ये वचन సో कहता ఈ है। సృష్టి అంతా కూడా దేవుని కోసం సృజించబడింది. और ये सारी सृष्टि परमेश्वर के लिए बनाई गई సృష్టి है। అంతా కూడా దేవుని కోసం జీవించాలనుకుంటుంది. ये सृष्टि परमेश्वर के लिए जीना चाहती है, ఈ రోజు మనం కూడా దేవుని కోసమే జీవించాలి. और हमें भी परमेश्वर के लिए जीना है। దేవుడు మమ్మల్ని లోకం నుంచి పాపము నుంచి శాపము నుంచి దేవుడు మమ్మల్ని విడుదల ఇచ్చి ఆయన సంఘంలో మమ్మల్ని అంటుకట్టాడు. परमेश्वर ने हमको इस संसार से, पाप से, श्राप से छुड़ाकर उसकी कलीसिया में हमको एकजुट किया है। సాతాను చేతుల నుంచి ఆ భయంకరమైన పాపము నుంచి శాపము నుంచి విడుదల చేసి ఆయన సంఘంలో ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. शैतान के हाथों से हमको छुड़ाकर, भयंकर पाप से, श्राप से हमको छुड़ाकर कलीसिया में उसका वारिस उसने हमें बनाया है। ఈ రోజు మనమే ఆయన మాటలు వింటున్నామా? और आज हम उसकी बात सुनते हैं? లోకంలో ఉన్న వారు వినరు, संसार के लोग उसकी बात नहीं सुनते। వాళ్ళు దేవుని మాటలు వినరు.
वो परमेश्वर की बात नहीं దేవుని सुनते, చిత్తం గ్రహించరు, परमेश्वर की इच्छा की नहीं सोचते, దేవుని సంకల్పం వాళ్ళకి తెలియదు. परमेश्वर की योजना उनको नहीं मालूम సరే है। ఈ రోజు మనం ఆయన రక్తంతో కడగబడి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యం తెలుసుకున్నాం, మనమైనా ఆయన మాట వింటున్నామా? और आज हम उसके लहू से धोकर शुद्ध हुए हैं, उसके वचनों के अधीन आते हैं, क्या हम उसके बातों को ఆయన सुनते हैं? రక్తంతో కొనబడిన వారము. उसके लहू से मोल देकर खरीदे हुए ఈ हैं, రోజు ఆయన కోసం మనం జీవిస్తున్నామా? और आज क्या आज उसके लिए हम जी रहे हैं? అలా సాక్ష్యం ఇవ్వగలమా? क्या ऐसी गवाही हम दे सकते हैं? నేను నన్ను సృజించిన దేవుని కోసం నేను సేవ చేస్తున్నా, ఆయన కోసమే నేను బతుకుతున్నా. मैं जिसने मुझको रचा है उस परमेश्वर की सेवा करता हूँ, उसके लिए मैं जी रहा हूँ। అలా సాక్ష్యం మనం చెప్పగలమా? क्या ऐसी गवाही हम कह सकते हैं? నా దేవుని సృష్టికర్త ఆయన కోసమే నేను జీవిస్తున్నా. मेरा परमेश्वर सृष्टि करता है, उसके लिए मैं जी रहा हूँ। అలా మనం అలాగా మన జీవితం అలా నడుస్తుందా? क्या हमारा जीवन ऐसा चल रहा है? హల్లెలూయా. हालेलुया। మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? हम किसके लिए जी रहे हैं? కొందరు అంటారు నా పిల్లల కోసం జీవిస్తా, कुछ लोग कहते हैं मैं अपने बच्चों के लिए जी रहा हूँ, నా కోసం నేను జీవిస్తా. मैं अपने लिए जी रहा हूँ। ఏదో ఈ లోకంలో సంపాదించాలని కొందరు ఆశ ఉంటుంది, कुछ लोगों को आशा होती है कि संसार में मैं कुछ कमाऊं ఏదో ఒక అయిపోవాలి అని వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తూ और ఉంటారు. मैं कुछ बन जाऊं, ऐसा उनकी आशा होती है। కొందరికి ఒక్కొక్క మీద ఆశ పెట్టుకుంటారు. कुछ लोगों को अनेक कुछ चीजों पर आशा होती है। ఒక్కొక్కరు ఏమంటే వాళ్ళ మనసు అంతా కూడా ఒక బండి మీద, బైక్ మీద, పొలం మీద, ఇల్లు మీద, లేకుంటే పలానే అమ్మాయి మీద, పలానే అబ్బాయి మీద అలాగా మనసు పెట్టుకుని వాళ్ళ జీవితం అంతా గడిపేస్తూ ఉంటారు. और कुछ लोगों का मन होता है किसी बाइक पर या किसी कार पर, किसी घर पर, अपनी जमीन पर, खेत पर, या किसी लड़के पर या किसी लड़की पर उनका मन होता है, वो अपना जीवन वैसा ही चलाते కొందరికి हैं। ఎప్పుడు కూడా ధనం మీద ఆశ ఉంటుంది, ధనం సంపాదించడానికి కోసమే వాళ్ళ జీవితం అనుకుంటూ ఉంటారు. और कुछ लोग जो है वो धन कमाने के लिए इच्छा करते हैं, उनका जीवन उसी में बीत जाता है। అలాగా ఒక్కొక్కరి మీద మనసు ఉంచి వాళ్ళ జీవితం గడిపేసుకుంటూ ఉంటారు. और एक एक चीज पर वो अपना मन रखते हैं, उसके अनुसार अपना जीवन बिता ఈ देते हैं। రోజు మనం దేని మీద మనసు ఉంచి బతుకుతున్నాం? लेकिन आज हम किस पर अपना मन रखकर जी रहे हैं? మన మనసులో మనం ఒక్కసారి మన మనసాక్షి మాట వింటే మేము దేని కోసం జీవిస్తున్నాము? एक बार हम अपने मन से पूछेंगे, अपने मन की गवाही सुनेंगे, हम किसके लिए जी रहे हैं? చెప్పగలమా నేను దేవుని కోసం జీవిస్తున్నా? क्या हम कह सकते हैं कि मैं परमेश्वर के लिए जी रहा हूँ? మీకే అడుగుతున్నా, मैं आपसे पूछ रहा हूँ, మేము దేవుని కోసం జీవిస్తున్నామని చెప్పగలమా? क्या हम कह सकते हैं कि मैं परमेश्वर के लिए जी रहा हूँ? हालेलुया। చెప్పలేమా? नहीं कह सकते। దేవుని కోసం జీవిస్తలేమా? हम परमेश्वर के लिए नहीं जी रहे। జీవిస్తున్నాం. మనం నన్ను సృష్టించాడు దేవుడు, నన్ను కాదు సృష్టి అంతటిని సృష్టించాడు. परमेश्वर ने हमको रचा, हमें नहीं, सारी सृष्टि को उसने रचा। మేము ఆయన కోసమే జీవిస్తాం. हम उसके लिए ही जिएंगे। అలా మన దృష్టి కలిగి జీవిస్తున్నామా? क्या हम ऐसे अपनी दृष्टि रखकर जीते हैं? మనం అట్లా ఎప్పుడు జీవించాం. हम ऐसा कभी भी नहीं करते। మనం ఒక గోల్ గురి పెట్టుకుంటాము, దేవుని సహాయం కోరుకుంటూ ఉంటాం. हम एक लक्ष्य रखते हैं और उसके लिए परमेश्वर की मदद मांगते हैं। నేను ఇలా ఉండాలనుకుంటున్నా, నాకు ఇలా చేయి. परमेश्वर मैं ऐसा रहना चाहता हूँ, तू मेरी ఈ मदद कर। సంవత్సరం నాకు ఇంత ధనం కావాలి, इस साल मैं इतना कमाना चाहता हूँ पैसा, ఈ సంవత్సరం నేను ఇలా చేయాలి, इस साल मुझे ऐसा करना है, ఈ నా ఒక సంకల్పము, ये मेरा लक्ष्य है। నాకు ఇలా చేస్తే నేను ఇలా నేను సేవిస్తున్నా, अगर ऐसा आप मुझे करोगे तो मैं ऐसा आगे बढ़ पाऊंगा। నన్ను స్వస్థత పరిస్తే నేను నిన్ను నమ్ముకుంటా అని కొందరు అంటారు. अगर तू मुझे चंगाई देगा तो मैं तुझ पर विश्वास నన్ను करूंगा, ऐसा भी कहते అప్పుల हैं। నుంచి నన్ను విడిపిస్తే నిన్ను నమ్ముకుంటా अगर అంటారు. मेरे कर्जों से मुझे छुड़ाएगा तो मैं तुझे विश्वास करूंगा। అలా నాకు కొందరు అంటారు, నాకు పిల్లలు ఇస్తే నిన్ను నమ్ముకుంటా అంటారు और కొందరు. कुछ लोग कहते हैं मेरी संतान ने ये मुझे बच्चे दोगे तो मैं आप पर विश्वास అలా करूंगा। ఒక్కొక్కరు ఒక్క విధంగా దేవుణ్ణి నిన్ను నమ్ముకుంటా అంటారు. और ऐसा अलग अलग प्रकार से लोग परमेश्वर को कहते हैं मैं तुझ पर विश्वास కానీ करूंगा। వాళ్ళకి నేను దేవుని కోసం సృజించబడ్డాను అని వాళ్ళకి తెలియదు. लेकिन सब लोगों को ये नहीं मालूम कि आप परमेश्वर के लिए बनाए गए हैं। దేవుడు మమ్మల్ని తన కోసం సృజించుకున్నాడు అంట. परमेश्वर ने हमें उसके लिए बनाया है। దేవుడు మనతో ఉండాలని, परमेश्वर हमारे साथ रहना దేవుడు మన चाहता है। హృదయంలో ఉండాలని, परमेश्वर हमारे हृदय में रहना మాతో चाहता है। సహవాసం చేయాలని, वो हमारे साथ सहवास करना चाहता है। మనతో ఉండడానికి దేవుడు సృష్టించుకున్నాడు. वो अपने साथ रहने के लिए हमें उसने बनाया है। కానీ ఈ రోజు అన్ని చేస్తాం కానీ దేవునితోనే మేము ఉండలేము. लेकिन आज हम सब कुछ करते हैं लेकिन परमेश्वर की उपस्थिति में नहीं रहते। అన్నిటికీ సమయం ఉంటుంది, सभी के लिए समय होता है, పనులకు సమయం ఉంటుంది, काम के लिए समय होता है, ఇంకా ఫంక్షన్లకు సమయం और ఉంటుంది, दावतों के लिए समय होता है, పండుకోవడానికి సమయం सोने ఉంటుంది. के लिए समय होता है। కానీ దేవునితో ఒక గంట సమయం గడపడానికి ప్రార్థనల సమయం ఉండదు. लेकिन परमेश्वर के साथ 1 घंटा प्रार्थना करने का समय नहीं होता।
చెప్పండి, పండుకోవడానికి ఎన్ని గంటలు గంటలు పండుకుంటాం. सोने के लिए कहो तो घंटों तक सोते रहते हैं। పనులకైతే 12 గంటలు 10 గంటలు పనులకి టైం ఇస్తాం. अगर काम करने के लिए सोचो तो 10 घंटे 12 घंटे काम के लिए समय देते हैं। దేవునితో సహవాసం చేయడానికి ఎంత టైం మనం ఇస్తున్నాం. लेकिन परमेश्वर के साथ सहवास करने के लिए हम कितना समय दे रहे దేవుని हैं? ఆలోచనలను తెలుసుకోవడానికి ఎంత టైం మనం ఇస్తున్నాం. परमेश्वर के विचारों को समझने के लिए हम कितना समय दे रहे हैं? దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాం. परमेश्वर के साथ कितना सहवास कर रहे దేవుని हैं? కోసం ఏమి పని చేసి దేవుని కోసం జీవిస్తున్నాం. परमेश्वर के लिए क्या काम करके हम जी रहे हैं? ఒకసారి మన జీవితం పరీక్ష एक చేసుకుందాం. बार हम अपने जीवन की जांच करेंगे। దేవుడు అంటున్నాడంటే మన కోసం ఆయన మమ్మల్ని సృజించాడు, ఆయన కోసము సృజించుకున్నాడు. परमेश्वर कहता है कि मैंने अपने लिए तुमको बनाया है, उसके लिए उसने हमारी रचना की है। అయితే ఈ రోజు మన జీవితం అలాగా కొనసాగించబడతలేదు. और क्या आज हमारा जीवन ऐसा ही चल रहा है? అయితే మానవులందరూ కూడా పాపములో జీవిస్తున్నారు. लेकिन मनुष्य जो है वो पाप में ही जी रहे हैं వాళ్ళకి మహిమ ఇవ్వాలని దేవుడు और కోరుకుంటున్నాడు. परमेश्वर चाहता है कि उनको महिमा दे। ఒకసారి ఒక వచనం చదవండి. एक बार एक वचनों को पढ़ेंगे। రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. रोमियो की 3रा अध्याय और 23वां वचन हम पढ़ेंगे। అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఇస్తున్న మహిమ పొందలేకపోతున్నారు అంటుంది వాక్యం. परमेश्वर उनको महिमा देना चाहता है, वो महिमा नहीं पा रहे। దేవుడు ఏమి కోరుకుంటున్నాడంట? మా ద్వారా దేవుడు మమ్మల్ని ఎందుకు సృష్టించుకున్నాడంట? परमेश्वर हमारे द्वारा क्या चाहता है? उसने हमें क्यों रचा है? మమ్మల్ని ఎందుకు దేవుడు సృష్టించుకున్నాడు? परमेश्वर ने क्यों हमें रचा है? తన మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. वो अपनी महिमा देना चाहता है। దేవుని లాంటి స్వభావం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. परमेश्वर का स्वभाव हमें देना चाहता है। దేవుని లాగా కావాలని కోరుకుంటున్నాడు. परमेश्वर के जैसा हम बन जाए वो चाहता है। ఒకసారి 24వ వచనం కూడా చదవండి. एक बार 24वें वचनों को भी पढ़िए। ఉచితముగా నీతివంతులని తీర్చబడుతున్నారు. ఆయన నమ్మటం వల్ల మనం నీతివంతులం అయిపోతాం. उस पर विश्वास करने के द्वारा हम धर्मी ठहराए जाते ఆయన మీద हैं। విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నీతివంతులమని దేవుడు పిలుస్తున్నాడు. और उस पर विश्वास करने के द्वारा परमेश्वर हमें धर्मी कहता है। దేవుడు మమ్మల్ని తన స్వరూపంలో చెక్కాలనుకుంటున్నాడు. और परमेश्वर अपने स्वरूप में हमें वो उसका छाटना चाहता है। ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. और रोमियो की 9वां अध्याय और 23वां वचन पढ़ेंगे। ముందుగా నిర్ణయించండు, తన కుమారునికి స్వరూపం గలవారగట్టకును ముందుగా నిర్ణయించండి. దేవుడు అట్లా మమ్మల్ని తన స్వరూపంలో చెక్కాలని కోరుకుంటున్నాడు. परमेश्वर वो अपने स्वरूप में हमें ढालना चाहता है। ఒకసారి మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. फिर से एक बार हम इब्रानियों की पत्री देखेंगे। ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. वही 2रा अध्याय 10वां वचन पढ़ेंगे। ఎవని నిమిత్తం సమస్తం ఉన్నావో, ఎవని నిమిత్తం సమస్తము కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వాళ్ళ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. దేవుడు సృష్టి చేసి ఏమి చేస్తున్నట్ట? దేవుడు परमेश्वर सृष्टि बनाकर क्या कर रहा है? సమస్త సృష్టి అంతా కూడా చేసుకొని దేనికోసం చేస్తున్నావు దేవా? सारी सृष्टि बना रहा है, वो किस लिए बना रहा है? అని మనం అడిగినాం అనుకోండి. अगर हम उससे पूछेंगे, దేవా సృష్టి అంతా కూడా ఇంత చేసుకున్న, మనుషులు చేసావు, పరలోకం చేసావు, దూతలు చేసావు, కొన్ని కోట్ల గ్రహాలు చేసావు, అవన్నీ కూడా ఎందుకు దేవా? तूने सृष्टि को बनाया, मनुष्य को बनाया, करोड़ों ग्रहों को बनाया, स्वर्गदूतों को बनाया, इन सबको परमेश्वर तूने क्यों बनाया? ఇవన్నీ కూడా జగత్ అంతా కూడా సృష్టించావు దేనికోసము? और इस सारे जगत को तूने रचा क्यों बनाया? ఎందుకు నీకు ఎవరు సమీపించరా అని తేజస్సులు అక్కడ మేము మౌనంగా ఉండక అక్కడ మీకు బోర్ అయిపోయి మరి కిందికి వచ్చి సమస్త సృష్టి అంతా కూడా చేసుకున్నారా? जहां पर कोई नहीं पहुंच सकता ऐसे स्थान में तू रहता है, क्या तेरा मन वहां नहीं लगा? तूने आकर यहाँ पर सारी सृष्टि बनाई। సమీపించరా అని తేజస్సులు ఒక్కటి ఉండి 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 కూడా మరి కోటాను కోటి గ్రహాలన్నీ కూడా వట్టిగా సృష్టించుకున్నావా? भयंकर तेजोमय में अकेला रह कर तू यहाँ बाहर आकर तूने अपनी सृष्टि बनाई। ఈ సృష్టి అంతా కూడా ఎందుకు చేసావు ये దేవా? सारी सृष्टि तूने क्यों बनाई परमेश्वर? కొందరు అనుకుంటారు, నేను ఎందుకు పుట్టాను
దేవుడు నన్ను సృష్టించకపోతే బాగుండు కొందరు అట్లా అనుకుంటుంటారు. कुछ लोग कहते हैं मैं क्यों पैदा हुआ, अगर परमेश्वर ने मुझे ना बनाता तो ही अच्छा रहता। ఈ లోకంలో ఈ పీడ, ఈ యొక్క రోగం, ఈ బాధ, ఈ సమస్యలు, ఈ చింతలు నేను చచ్చిపోతే బాగుంటుంది కొందరు అట్లా అనుకుంటారు. संसार में इतनी तकलीफें, इतनी मुश्किलें हैं, मैं मर जाता तो ही अच्छा होता, ऐसा कहते हैं कुछ लोग। అట్లా కొందరు అనుకుంటూ ఉంటారు. कुछ लोग ऐसा कहते हैं। అట్లా వాళ్ళు దేవుడు అట్లా వాళ్ళు దానికోసమే సృజించారా? क्या परमेश्वर ने उनको इसलिए ही बनाया है? కొందరు అనుకుంటారు, ఒక హిందూ మతస్థులు ఏమంటారంటే వాళ్ళ గ్రంథాలు ఏం రాసినారంటే ఒక్కసారి మనం చనిపోయి మంచి వారు ఉంటే మనము మంచి సాధులాగా పుడతామంట. और हमारे हिंदू भाई कहते हैं कि हम अच्छा जीवन बिताकर मर जाएंगे तो अगले जन्म में हम साधु जीवन ఇంకా మనం बिताएंगे సాధుగా ఉండి మళ్ళీ మంచిగా ఒక మంచి ఒక ఋషులాగా అయిపోతామంట. और साधु जीवन जीने के बाद फिर से हम ऋषि का जन्म అలా लेंगे ఋషులాగా దేవునిలాగా కలిసిపోతామంట. और ऋषि जीवन जीने के बाद फिर हम परमेश्वर में मिल ఒకవేళ जाएंगे। చెడ్డగా జీవించామనుకోండి, अगर हम बुरा जीवन जिएंगे, పాపంలో జీవించామనుకోండి, पाप में जिएंगे, వాళ్ళు మళ్ళీ కుక్క పిల్లిలో లేకుంటే పందిగా పుడతారంట. वो या फिर वो कुत्ते में, बिल्ली में, या फिर वो सुअर में जन्म लेते हैं। అలాగా మంది హిందూ సహోదరులు చెప్తారు. ऐसा हमारे हिंदू भाई कहते हैं। కానీ బైబిల్ ఏమంటుందంటే लेकिन बाइबल ये कहती దేవుడు है సమస్తమును ఎందుకు సృష్టించాడు, परमेश्वर ने सब कुछ क्यों बनाया, మమ్మల్ని ఎందుకు हमें సృష్టించుకున్నాడు, उसने क्यों बनाया है। మమ్మల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే ఆయన అనేక మంది సహోదరులు తనలాగా పరిశుద్ధంగా జీవించడానికి కోసమే మమ్మల్ని సృష్టించుకున్నాడు. उसने हमको इसलिए बनाया है कि अनेक पुत्रों को महिमा देने के लिए, उसके स्वरूप में डालने के लिए बनाया है। అనేకులు తన కుమారుని యొక్క మహిమకు తెచ్చుటకై వారిని రక్షించెను. और बहुत से रक्षण पुत्रों को करता। उसकी महिमा में पहुंचा है, इसलिए उसे लेकर आया। దేవుడు మమ్మల్ని సృష్టించాడంటే ఆయనలాగా మహిమలోనికి మమ్మల్ని తేవటానికి కూడా మార్చడానికి కోసమే దేవుడు మమ్మల్ని సృష్టించాడు. परमेश्वर ने हमको इसलिए रचा है कि उसकी महिमा में वो हमें लेकर जाए, ఆయనలాగా చేయడానికే దేవుడు उसके సృష్టించుకున్నాడు. जैसा बनाने के लिए उसने हमें बनाया है। దానికోసం మమ్మల్ని పిలిచాడు దేవుడు. उसी के लिए परमेश्वर ने हमको बुलाया మేము है। లోకంలో పాపములో శాపములో జీవిస్తున్నప్పుడు ఎందుకు మమ్మల్ని పిలిచాడు అంటే हम इस संसार में पाप में, श्राप में जब जी रहे थे, उसने हमें क्यों बुलाया, ఆయనలాగా మార్చుకోవడానికి కోసమే మమ్మల్ని పిలిచాడంట దేవుడు. उसके जैसा बनाने के लिए ही उसने हमें बुलाया है। అది దేవుని యొక్క సంకల్పం. ये परमेश्वर की इच्छा है। సృష్టి ఎందుకు చేశాడు దేవుడు అంటే అనేకులు నా బిడ్డలని నాలాగా చేసుకోవడానికి సృష్టి చేశాడు. ये सारी सृष्टि को आपने क्यों बनाया, जब पूछोगे तो इन सबको मैंने अपने पुत्र के जैसा बनाने के लिए बुलाया है। ఈ జంతు పక్షులు ఎందుకంటే దాని గురించి దాని ఒక పాఠాలు నేర్చుకోవడానికి, నా బిడ్డల పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళని నేను చేశా. और ये जंतु, ये पशु क्यों है, यानी कि ये मेरे बच्चे से एक पाठ सीखे, इसलिए उनको बनाया है। బైబిల్ అంటుంది సృష్టి అంతా కూడా చూడడం వలన దేవుని యొక్క సంకల్పం అర్థం అవుతుంది. बाइबल कहता है ये सारी सृष्टि को देखो तो परमेश्वर की इच्छा को जान దేవుని जाओगे, సంకల్పం అర్థం అవుతుంది. परमेश्वर की योजना समझ में आएगी। జంతువుల్ని పశువుల్ని పక్షులను చూస్తే దేవుని యొక్క సంకల్పం అర్థం అవుతుంది. जंतुओं को, पक्षियों को देखेगे तो परमेश्वर की योजना समझ में आ जाएगी। అయితే మమ్మల్ని ఎందుకు దేవుడు సృష్టించుకున్నాడు? और परमेश्वर ने हमको क्यों बनाया है, ఆయన లాంటి ప్రభావం పొందిన వారంగా ఉండాలని దేవుడు और उसके మమ్మల్ని जैसा प्रभाव पाने के लिए हमें बुलाया है, ఆయనలాగా ఉండడానికి కోసం మమ్మల్ని పిలిచాడు. उसके जैसा रहने के लिए उसने हमें बुलाया है। ఆయనలాగా ఉండాలని దేవుడు हम కోరుకుంటున్నాడు. उसके जैसा बने, परमेश्वर ये चाहता ఒకటో है। యోహాను పత్రిక 3 అధ్యాయం 1 వచనం ఇలా రాసి ఉంటుంది. पहले यूहन्ना की पत्री इसका 3 अध्याय पहले वचन में इस प्रकार लिखा है। ఒకసారి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మాకు ఎట్టి ప్రేమ అనుగ్రహించినాడు. చూడుడి, మనం దేవుని పిల్లలమే. ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో ఇంకా ప్రత్యక్షం పడలేదు, కానీ ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక, ఆయన ఉన్నట్టుగానే చూస్తాము, ఆయన పోలి ఉందుమని వాక్యం అంటుంది. వాక్యంలో ఇలా రాసి ఉంటుంది అంటే యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ఆయన ప్రత్యక్షం అవుతాడు, మనకు కనిపిస్తాడు. ఆయన చూసినప్పుడు ఆయన ఎలాగైతే ఉంటాడో మనం కూడా ఆయన పోలిగా ఉంటాము అంటుంది వాక్యం. और वचन कहता है यीशु मसीह आएगा, उसको हम देखेंगे और वो जैसा है वैसा हमें वो बनाएगा। దేవుని యొక్క ఉద్దేశం ఇలా ఉన్నది. परमेश्वर का उद्देश्य ये है। దేవుడు మమ్మల్ని ఎందుకు సృష్టించుకున్నాడు అంటే परमेश्वर ने हमको इसलिए बनाया है, ఆయన కోసమే, उसके लिए ही बनाया है, ఆయనలాగా ఉండడానికి उसके కోసమే. जैसा रहने के लिए ही దేవుడు बनाया है। ఆయనలాగా చేయాలనుకుంటున్నాడు. परमेश्वर हमें उसके जैसा बनाना चाहता है।
है। ఈ రోజు మనకు ఆశ ఉన్నదా? और क्या आज हमारी ये आशा है? ఆ ఆశతోనే మన జీవితం क्या उस కొనసాగిస్తున్నామా? आशा के द्वारा ही अपना जीवन हम चला रहे మన हैं? హృదయంలో ఏ ఆశతో ఏ ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం? हमारे मन में किस आशा से, किस उद्देश्य से हम आगे बढ़ रहे हैं? దేవుడు సృష్టించాడు, పిలిచాడు, దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఆ ఉద్దేశము బట్టే నడుస్తున్నామా? परमेश्वर ने सृष्टि की, हमको बनाया और हमको बुलाया, क्या उसके उद्देश्य के अनुसार हम चल ఆ रहे हैं? ఉద్దేశంతోనే మనం ముందుకు क्या వెళ్తున్నామా? उसके उद्देश्य से ही हम आगे बढ़ रहे हैं? ఎలా మన జీవితం हम కొనసాగిస్తున్నాం? अपने जीवन को कैसे चला रहे हैं? సృష్టి అంతా కూడా చేశాడు దేవుడు. మమ్మల్ని ఎందుకు చేశాడంటే తనలాగా మార్చుకోవడానికి కోసమే చేశాడు. सारी सृष्टि को परमेश्वर ने बनाया, लेकिन हमको इसलिए बनाया कि उसके स्वरूप में हमें ढाले, ఆయనలాగా ఉండాలని, उसके जैसा रहने के ఆయన लिए, కోసం उसके జీవించాలని, लिए जीने के लिए, ఆయనలాగా మనం జీవించాలని और కోరుకుంటున్నాం. उसके जैसा हम जिए, परमेश्वर ये चाहता है। ఒక్కసారి ఒక వచనం చూడండి. एक बार और एक वचन देखेंगे। రెండో పత్రిక, పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక दूसरा पत्रस की पत्री, రెండో అధ్యాయము, ఒకటో అధ్యాయము రెండో వచనం, నాలుగో వచనం చదువుకుందాం. और पहला अध्याय इसका 4वां वचन पढ़ेंगे। రెండో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం చదువుకుందాం. पहला पत्रस, दूसरा पत्रस उसका पहला अध्याय 4वां वचन। ఆ మహిమ గుణాతిశయమును బట్టి తప్పించుకొని దైవ స్వభావమందు పాలివరగునట్లు వాటిని అనుగ్రహించాను. వీటిని కింద ఉన్న వాటిని అనుగ్రహించాను. దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడంటే దైవ స్వభావంలో మనం పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. परमेश्वर ने हमको इसलिए बुलाया है कि परमेश्वर तत्व में हम बदल जाए। దేవుడు మనకి ఎట్లా ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన స్వభావములో, ఆయన దైవత్వం ఒక స్వభావంలో పాలివారు కావాలని దేవుడు మమ్మల్ని సూచించుకున్నాడు. ईश्वर के स्वभाव में हम सहभागी पाए, इसलिए परमेश्वर ने हमको बुलाया है। దైవ స్వభావంలో అంటే కింద వచనంలో రాసి ఉంటుంది. ईश्वरीय स्वभाव में यानी कि यहाँ पर नीचे लिखा है। ఇక్కడ ఏమేమి రాసానో ఒకసారి చదవండి, తర్వాత ఇంటికి పోయి మీరు और ధ్యానించండి. घर में जाकर यहाँ पर क्या क्या लिखा है आप एक बार उसे पढ़िए, घर में उसका ध्यान कीजिए। ఒకసారి చదవండి, एक बार पढ़िए। చదవండి, అదే 5వ వచనం చదవండి. విశ్వాసం నందు అనుభవ జ్ఞాన విషయంలో కాకుండా చేయను. ఇట్లా మనం దేవుని జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపిస్తుంట ఈ లక్షణాలన్నీ కూడా. और ये सारे लक्ष्य जो है हमें परमेश्वर की ज्ञान में चलाते हैं। ఇవి మనం ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనం నిష్ప్రయోజనంగా మనం ఉండలేము. और जब ये लक्षण हमारे अंदर होते हैं हम तब अप्रयोजक नहीं रहते। ఇక పనికి రాని వాళ్ళగా మేము ఉండలేము. अप्रयोजक हम नहीं बन सकते। ఇవి మనలో ఉంటే మనము దేవుని స్వభావంలో మార్చబడతామంట. अगर ये सब गुण हमारे अंदर रहेंगे तो हम ईश्वर के स्वभाव में बदल जाएंगे। కానీ రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం రాస్తుంటే అందరూ కూడా త్రోవ తప్పి దారి తొలగిపోయి అందరూ కూడా పనికి రాకుండా పనికి మాలిన వాళ్ళ అయిపోయారని రోమియోలు రాసిన పత్రికలో చెప్తుంది. और रोमियो के 3रा अध्याय और 12वें वचन में लिखा है कि सब लोग मार्ग से भटक गए हैं, सब लोग निकम्मे बन गए हैं। అందరూ కూడా పనికి రాకుండా మారిపోయారు. सभी लोग निकम्मे बन गए हैं, ऐसा वचन ఈ कहता స్వభావం ఎవరైతే ధరించుకుంటారో వారు దేవుని యొక్క స్వభావంలో మార్చబడతారు. लेकिन ये स्वभाव जिसके अंदर होते हैं वो ईश्वर के स्वभाव में बदल जाता है। కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అవి మనం ధరించుకోవాలి. यहाँ पर अच्छे कुछ गुण हैं, उन्हें हमें उसे अपनाना है। ఈ లక్షణం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో నువ్వు దేవుని స్వభావంలోనికి మార్చబడతావు. और ये अच्छे गुण जब हमारे अंदर होते हैं तब हम ईश्वर के स्वभाव में बदल जाते हैं। ఈ రోజు మనం ఆ ఆశతోనే మనం జీవిస్తున్నాం. और आज क्या हम इस आशा से जी रहे हैं? దేవుని స్వభావంలో నేను మారాలి, దేవుని లాగా నేను మారాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, నేను దేవుని కోసమే జీవించాలి, దేవుని కోసం నేను సృష్టించబడ్డా అని ఈ ఆలోచనతో మనం నడిపించబడుతుందా మన జీవితము? ईश्वर के स्वभाव में मुझे बदलना है, ईश्वर की इच्छा अनुसार मुझे चलना है, ईश्वर की योजना के अनुसार चलना है और ईश्वर के लिए ही मुझे कुछ करना है। क्या इस स्वभाव से हम जी रहे हैं? అలా ఆశతో మనం क्या బతుకుతున్నాం? इस
आशा से हम जी रहे हैं, మనం ఈ భూమి మీద ఏ ఆశతో इस బతుకుతున్నాం, संसार में हम किस आशा से जी रहे మన हैं, హృదయంలో ఏ ఆశ గూడు కట్టుకుని ఉన్నది, हमारे हृदय में कौन सी आशाएं दबी हुई है, మన జీవితం దేనికోసము ముందుకు వెళ్తున్నది. हमारा जीवन किसके लिए आगे चल रहा है। మత్తయి సువార్త 4:6 రాసి ఉంటుంది, నీతి నిమిత్తము ఆ దప్పగలిగిన వారు ధన్యులు, వాళ్ళకి తృప్తి కలుగుతుంది. मत्ती रचित इसके 4 अध्याय में लिखा है, जो धर्म का प्यासा है वो तृप्त हो जाएगा। ఎవరైతే నీతి నిమిత్తము అంటే దేవుని యొక్క స్వభావంను ధరించుకోవాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళకి తృప్తి కలుగుతుంది. जो कोई भी ईश्वर का स्वभाव पाने के लिए प्यासा रहता है वो तृप्त किया जाएगा। దేవుడే మనకి ఇలాగా దైవ స్వభావంలో మార్చాలని అనుకుంటున్నాడు దేవుడు. परमेश्वर ही हमें ईश्वर तत्व में बदलना चाहता है। అనేక మందిని నేను దైవ ప్రభావంలో మార్చడానికే నేను ఈ లోకంను సృష్టించుకున్నా అంటున్నాడు. बहुत सारे लोगों को परमेश्वर ईश्वर बनाने के लिए उनको उसने रचा है, దైవ స్వభావంలో వాళ్ళు మార్చాలి, पर ईश्वर के स्वभाव में उनको बदलना దేవుని चाहता है, స్వరూపంలో మార్చాలి, परमेश्वर के रूप में उनको बदलना దేవుని चाहता है, బిడ్డలాగా వాళ్ళని చెక్కి నిలబెట్టాలి. परमेश्वर के बेटे उनको बनाकर खड़ा करना चाहता है। దేవుని యొక్క సంకల్పం ఇది. परमेश्वर की योजना ये అది है, రాత్రి పగలు యేసు ప్రభు పని చేస్తున్నాడు, और उसके लिए परमेश्वर रात और दिन काम करता है। తండ్రి అయిన यीशु దేవుడు मसीह పని చేస్తున్నాడు, और पिता परमेश्वर भी इसके लिए काम పరిశుద్ధాత్మ करते हैं। దేవుడు మమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి ఆయన పని చేస్తున్నాడు. पवित्र आत्मा हमें सर्व सत्य के मार्ग में चलाने के लिए काम ఆయన ఏం करता పని है, చేస్తున్నాడు, ఈ రోజు ఆయన పనిలోనే ఆ బాటలోనికి మనం నడుస్తున్నామా, और वो जो काम कर रहे हैं क्या उसी मार्ग में हम चल रहे हैं, ఏ మార్గంలో మనం हम నడుస్తున్నాం, किस मार्ग पर चल रहे हैं, దేవుడు అనుకున్న మార్గంలోనికి మనం నడుస్తున్నామా. क्या परमेश्वर चाहता है उसी मार्ग पर हम चल रहे हैं। దేవుడు నన్ను సృష్టించాడు, परमेश्वर ने मुझे बनाया है, దేవుడు నన్ను పిలిచాడు, परमेश्वर ने मुझे बुलाया है, ఆయన స్వభావంలో మార్చాలనుకుంటున్నాడు, वो अपने स्वभाव में मुझे बदलना चाहता है। ఆయనలాగా నేను జీవిస్తా, क्या उसके जैसा मैं जी रहा हूँ, అలాగా అనుకుంటున్నాం, क्या ऐसा हम सोचते हैं, అలాగా నడుచుకుంటున్నాం, क्या ऐसा चलते हैं, లేకపోతే భూమి మీద ఉన్నంత వరకు ఈ లోకము లోక ఆశలు లోకం అంతా కూడా మనం ఈ లోక కార్యంలోనే మునిగిపోతే या फिर जब तक हम इस संसार में संसार की बातों में संसार के कामों में अगर डूब जाएंगे మనం ఎదగలేం దేవుని స్వభావంలో. तो हम परमेश्वर के स्वभाव में नहीं बढ़ सकते। మత్తయి సువార్తలో దేవుడు కొన్ని ఉపమానాలు చెప్పారు, मत्ती रचित सुसमाचार में परमेश्वर ने कुछ उदाहरण बताए हैं। విత్తనం గురించి ఉపమానం చెప్పారు. आपने बीजों के बारे में सुना ఆ होगा। కొన్ని విత్తనాలు ఏమంటే దారి పక్కన పడ్డాయంట, कुछ बीजे हैं जो रास्ते के किनारे गिरे అవి సాతాను ఎత్తుకుపోతాడు, ఆ పక్షులు ఎత్తుకుపోతాయి. और उसे पक्षी उठाकर ले जाते हैं। ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి, అవి ఏమిటంటే బండ కొద్ది పైన పైన మన్ను ఉంటుంది, లోపల బండ ఉంటుంది, అవి ఎక్కువగా అవి ఎదగలేవు అన్నమాట. और कुछ बीजे हैं जो पथरीली जगह पर यानी कि थोड़ी मिट्टी है, ऊपर ऊपर पत्थर है, वो वहां पर नहीं फल सकते, సూర్యుడు ఆయన మీద సూర్యకాంతి పడంగానే అవి ఎండిపోతాయి. और सूरज की किरणें उस पर गिरते ही वो सूख जाती ఇంకా है। కొన్ని విత్తనాలు ఏమిటంటే కొన్ని మంచి నేల ఉంటుంది కానీ పైన మొత్తం ముళ్ళు కంచెతో నింపబడి ఉంటుంది. और कुछ बीजे जो है अच्छी भूमि पर गिरती है, लेकिन वो कांटे उसके इर्द गिर्द पूरे कांटे रहते हैं, మొత్తం ముళ్ళు కంప లాగా ఉంటుంది, वो कांटेली झाड़ों पर गिर जाता అవి है। మోలకెత్తుతాయి కానీ పైన ముళ్ళు కంప ఉంటుంది కాబట్టి అవి ఎదగనివ్వకుండా అక్కడ అణిచేస్తాయి. वो उगता तो है लेकिन वो बढ़ता नहीं, क्योंकि कांटे उसको दबा देते हैं। లోక సంబంధమైన గురించి ఆశలు, संसार के विषय की आशाएं, ధనం కోసం ఆశ, पैसों की आशाएं, ఇంకా లోక పాపముల కోసం ఆశ, और संसार की आशाएं, లోక సుఖ సౌఖ్యం కోసం ఆశ, संसार के सुख शांति की ఇంకా आशाएं, లోకంలో ఏది సంపాదించుకోవాలి, ఏది పడుకో, ఇంకా ఏమి కావాలి, ఏది కావాలని లోకంలో ఆశపడుతున్న వారికి వాళ్ళ జీవితము ముళ్ళులాగా ఉండి వాళ్ళని అణిచేస్తాయి. और इस संसार में मैं क्या कमाऊं, इस संसार से मुझे क्या चाहिए, जो आशा रखता है उसको ये कांटे दबा ఈ देती है। లోకంలో ఎవరైతే మునిగిపోతారో వాళ్ళకి ఈ ఆ ముళ్ళు కంచె కింద ఉన్నట్టు వాళ్ళ జీవితం और ఉంటుంది. जो कोई भी संसार में डूब जाता है वो उस कांटों के नीचे दबा हुआ है, ऐसा వాళ్ళు दर्शाता దేవుని है। స్వభావంలో ఎదగలేరు, वो परमेश्वर के स्वभाव में नहीं बदल దేవుని सकते, బిడ్డలాగా వాళ్ళు పిలువబడలేరు, परमेश्वर के बच्चे वो नहीं बुलाए వాళ్ళు जाते, శరీర సంబంధంగా वो పిలువబడతారు, शरीर के संबंध में रहते हैं, లోక సంబంధంగా పిలువబడతారు, वो लोग संसार के संबंध में बुलाए जाते हैं, ప్రకృతి సంబంధంగా పిలువబడతారు, प्रकृति संबंधी बुलाए जाते हैं, దేవుని బిడ్డలుగా वो పిలువబడరు. परमेश्वर के बच्चे नहीं कहलाएंगे। ఎవరైతే లోక ఆశల కోసం జీవిస్తారో వాళ్ళు ప్రకృతి సంబంధంగా పిలువబడతారు కానీ దేవుని సంబంధంగా దేవుని బిడ్డలాగా కనిపించారు. जो कोई भी संसार के आशाओं में संसार के लिए जीता है वो परमेश्वर के लिए नहीं रहता, वो परमेश्वर के लिए बुलाए भी नहीं जाता। ఎవరైతే దేవుని వాక్యం హృదయంలో బాగా దాన్ని ఉంచుకొని जो कोई भी परमेश्वर के वचनों को अपने हृदय में ఆ संभाल कर रखता వాక్యానుసారంగా है జీవించాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఫలిస్తారు, और वचनों के अनुसार जीना चाहता है वही फलवंत होता है, వాళ్ళు మాత్రమే దేవుని స్వభావంలో ఎదుగుతారు, और वही परमेश्वर के स्वभाव में बढ़ते వాళ్ళు हैं, దేవుని బిడ్డలుగా वो పిలువబడతారు. परमेश्वर के बच्चे कहलाते हैं। సో దేవుడు అంటున్నాడు అనేకుల్ని ఆయన స్వభావంగా ఆయన
బిడ్డలుగా ప్రభావితంగా చేయాలనుకుంటున్న और కార్యము परमेश्वर कहता है वो अनेकों को परमेश्वर के स्वभाव में उसके प्रभाव में बदलना चाहता है। ఎవరిలో కార్యం చేస్తాడు దేవుడు అంటే परमेश्वर किसमें कार्य करता है? ఎవరైతే తమ జీవితం దేవునికి అప్పగించిస్తారో जो कोई भी अपना जीवन परमेश्वर को सौंपता है। లోక ఆశలు కానీ లోక ప్రభావానికి వాళ్ళ హృదయంలో చోటు లేకుండా ఎవరైతే పూర్తి వాక్యానికి తమ హృదయంలో స్థానం ఇస్తారో వాళ్ళు మాత్రమే నూరంతగా ఫలిస్తారు. इस संसार को, इस संसार की चीजों को जो कोई अपने मन में जगह ना देते हुए परमेश्वर को अपने हृदय में जगह देता है वही फलवंत होता వాళ్ళు है మాత్రమే దేవుని స్వభావములో మార్చబడతారు. और वही परमेश्वर के स्वभाव में बदल जाता है। ఎట్ట మార్చబడతారు? ऐसे कैसे बदल जाता है? అలాగా వాళ్ళు దేవుని బిడ్డలుగా అయిపోతారు. वो कैसे परमेश्वर के बेटे बन వాళ్ళు जाते ఎట్లా हैं? మార్చబడతారు वो कैसे बदल जाते हैं? అంటే దేవుని వాక్యం అంటుంది. इसलिए परमेश्वर का वचन ये कहता దేవుని है వాక్యాన్ని మన హృదయంలో ఉంటే మనం ఖచ్చితంగా దేవుని బిడ్డలమే అవుతాము. और परमेश्वर का वचन हमारे हृदय में रहेगा तो हम बराबर उसके पुत्र ఎవరైతే बन जाएंगे। దేవుని ధరించుకుంటారో వాళ్ళు దేవునిలాగానే जो మార్చబడతారు. कोई भी परमेश्वर को पहन लेता है वो परमेश्वर के जैसा बन దేవుని जाता है। ధరించుకోవడం మనం నేర్చుకోవాలి. परमेश्वर को पहनना हमें सीखना దేవుని होगा। వాక్యం మన హృదయంలో దాని గర్భం ఎత్తుకోవాలి. परमेश्वर हमारे हृदय में वो गर्व से रहे। మన ఆలోచనలను కూడా మనం మార్చుకోవాలి. हमारे विचारों को हमें बदलना है। అనుక్షణం మన ఆలోచనలు మార్చుకుంటూ हर పోవాలి. क्षण हमें अपने विचारों को बदलना है। వాక్యానుసారంగా జీవితం కట్టుకోవాలని ఆ గురి మనం కలిగి ఉండాలి. वचनों के अनुसार अपना जीवन हम चलाए ये लक्ष्य रहना चाहिए। వాక్యం మన హృదయంకు కార్యం జరగటకు అవకాశం ఇవ్వాలి. और वचनों को हमारे हृदय में कार्य करने का अवकाश देना है। వాక్యం ద్వారా మనము ఆయన బిడ్డలంగా మార్చబడతాం. वचनों के द्वारा हम उसके संतान बन जाते हैं। యాకోబు పత్రిక 1:18 ఏమంటుంది? ఆయన వాక్కు ద్వారా మమ్మల్ని కన్నాడు అంటుంది వాక్యం. याकूब की पत्री इसका पहला अध्याय और 9वें वचन में कहता है वचनों के द्वारा उसने हमें उत्पन्न किया। చదవండి ఒకసారి వచనం. తాను సృష్టించిన వాటిలో మనము ఏమై ఉండాలని దేవుడు సమస్తము సృష్టించాను కానీ తాను సృష్టించిన వాటిలో మనం ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. और परमेश्वर ने सब कुछ रचा है, सबकी सृष्टि उसने की है। उस सभी सृष्टि में हम किस स्थान पर रहे परमेश्वर चाहता है। ఏమి ఉండాలని దేవుడు కోరుకొని దేవుడు మమ్మల్ని సృష్టించాడు. हमें क्या क्या रखने के लिए परमेश्वर ने बुलाया है? ప్రథమ ఫలముగా प्रथम फल होने के लिए हमें बुलाया। సమస్త సృష్టి ఆయన చేశాడు. ఆయనలో మనం ఎక్కడ ఉండాలంటే ఆయన పదం ఫలముగా జ్యేష్ఠ పుత్రులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. सारी सृष्टि को उसने बनाया है, सारी सृष्टि को उसने रचा है, लेकिन हम उसका प्रथम फल श्रेष्ठ, हम ज्येष्ठ रहे इसलिए उसने हमें बुलाया ఆయన है। స్వభావంలో పారివాసం కావాలని కోరుకున్నాడు. उसके स्वभाव में सहभागी हो इसलिए उसने हमें बुलाया है। క్రీస్తు స్వరూపంలో మార్చబడాలని కోరుకున్నాడు. परमेश्वर के रूप में बदले इसलिए उसने बुलाया ఎట్లా है। ఆయన స్వరూపంలో మార్చబడతాం? कैसे हम उसके रूप में बदल सकते हैं? ఆయన వాక్యం మన హృదయంలో పూర్తి అవకాశం ఇస్తేనే. जब उसके वचनों को हम अपने हृदय में पूर्ण जगह देंगे। వాక్యం సారంగా మన మనసును మార్చుకోవాలి. वचनों के अनुसार हम अपने मन को మన बदलेंगे, ఇష్టానుసారంగా వెళ్ళొద్దు. हमारी इच्छानुसार ना चले। ఎవరైతే ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తారో వాళ్ళకి శరీర సంబంధాలు పిలువబడతారు. जो कोई भी अपनी इच्छानुसार चलता है उसे शारीरिक मनुष्य कहा जाता है। మన ఇష్టానుసారం ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళ శరీర సంబంధాలు అవుతారు. और जब भी हम अपनी इच्छानुसार चलते हैं तो हम शारीरिक मनुष्य बनते हैं। ఆత్మీయ సంబంధాలు అయితే ఎవరికి అంటారు? और आत्मिक व्यक्ति हम किसे कहते हैं? ఆత్మీయ సంబంధాలు అంటారు కదా. ఆత్మీయులు వీళ్ళ ఆత్మ సంబంధాలు అని అంటారు కదా. कुछ कहते हैं आत्मिक मनुष्य है, आत्मिक मनुष्य कहते हैं ना ఈ कुछ ఆత్మీయ लोग। సంబంధాలు అని ये आत्मिक मनुष्य कौन है? ఆత్మీయ సంబంధులు ఎవరంటే పరిశుద్ధాత్మ ఆలోచనతో నడిచేవారు ఆత్మీయ సంబంధులు. आत्मिक मनुष्य परिशुद्धात्मा से, परिशुद्धात्मा के विचारों से चलने वाले। ఎవరైతే తన సొంత ఇష్టానుసారంగా నడుస్తారో వాళ్ళు శరీర जो సంబంధులు. कोई भी अपनी इच्छा अनुसार चलता है वो शारीरिक मनुष्य है। లోకాన్ని ఆధారం చేసుకొని లోక సంబంధుల్లాగా మాట్లాడతారు. లోకంని చూసి, లేకుంటే కొందరు ఉంటారు లోక స్టార్ని చూసి, లేకుంటే కొందరు గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళు కూడా అలాగా జీవించాలంటే వాళ్ళకి లోక సంబంధాలు, ప్రకృతి సంబంధాలు పిలుస్తారు. और संसार को देखकर संसार के आशाओं पर मन रखकर, यानी कि इस संसार में कुछ लोग हैं गेम खेलने वाले हैं, अच्छा एंजॉय, उनको जो देखते हैं उनको शारीरिक मनुष्य कहा जाता है। సో లోకంలో వారు ఒక ఫిలిం స్టార్ ఉన్నాడు, ఆయనలాగా ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు. अगर इस संसार में कोई फिल्म स्टार है तो उसके जैसा रहने की इच्छा इनको होती है। ఆయనలాగా హెయిర్ కటింగ్ గానీ, ఆయనలాగా బట్టలు గానీ, ఆయనలాగా ఉండడానికి ఇష్టపడతారు. उसके जैसा अपना बालों को कटवाते हैं, उसके जैसा कपड़े पहनते हैं। ఆయనలాగా ఉండడానికి ఇష్టపడుతుంటే వాళ్ళు ప్రకృతి సంబంధం. और उसके जैसा वो रहने की इच्छा करते हैं, वो प्रकृति मनुष्य ఇతరు है। చెప్పినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. और दूसरों को जो जैसा कहते हैं वैसा వాళ్ళ करते हैं। ఆలోచన వాళ్ళు అట్లా నడుస్తారో వాళ్ళని బట్టి వీళ్ళు కూడా అట్లా నడవడానికి वो ఇష్టపడతారు. जैसा चलते हैं उसको देखकर ये भी वैसा ही వాళ్ళు चलते ఎట్లా हैं। కుయుక్తి చేసి డబ్బు సంపాదించి వీళ్ళు కూడా ఆయనలాగా చేయాలని ఇష్టపడతారు. और वो जैसे योजना बनाकर पैसा कमाता है ये भी उसके जैसे వాళ్ళు ही ఎట్లా पैसा कमाते చేస్తారో हैं। వాళ్ళలాగా మేము కూడా పోవాలని వాళ్ళ ఆలోచనలు వీళ్ళు కూడా ఆలోచన ఆధారం చేసుకొని వెళ్తా ఉంటారు. और वो जिस मार्ग पर चल रहा है मैं भी उसके मार्ग पर चलूंगा, उसको सामने रखकर
वो चलता అలాంటి है వారిని ప్రకృతి సంబంధం అని పిలుస్తుంది. और ऐसे व्यक्ति को प्राकृतिक व्यक्ति कहा जाता है కొందరు ఉంటారు వాళ్ళు ఎవరికి ఆధారం చేసుకోరు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తుంటారు. और कुछ लोग है वो किसी को नहीं देखते अपनी इच्छानुसार चलते हैं పరిశుద్ధాత్మ దేవుని మాటలు వాళ్ళు వినరు. पवित्र आत्मा की बातें वो नहीं सुनते పరిశుద్ధాత్మ దేవుడు అంటే అందరిని గౌరవించంటే అందరిని గౌరవించరు వీళ్ళు. पवित्र आत्मा कहता है हर व्यक्ति का सम्मान करो तो ये सम्मान नहीं करते వీళ్ళు వేరేకి గౌరవం ఇవ్వడం వీళ్ళకి ఇష్టం ఉండదు. दूसरों को सम्मान देना इनको पसंद नहीं అందరిని చిన్న చూపు చూడడము, सभी को छोटी नजर से देखना వాళ్ళని ఎక్కిరించడము, उनको चिढ़ाना అలాంటి స్వభావం వీళ్ళకు ఉంటుంది. ऐसा स्वभाव इनका होता అది है శరీర సంబంధ స్వభావం. ये शारीरिक व्यक्ति इसको कहा जाता है అందరిని చిన్న చూపు చూడడం, అందరికి విలువ లేకుండా చూడడం, అందరికి ఎక్కిరించడము, అందరిని ఇతరుల గురించి హేళనగా మాట్లాడడము, सभी को छोटी नजर से देखना, सभी को चिढ़ाते रहना, सभी को नीचा करके दिखाना, ఇతన్ని విలువ ఇవ్వకుండా జీవించడము, इसको कोई मूल्य ना देना, ఇది శరీర సంబంధమైన జీవితం. ये शारीरिक संबंधी का जीवन అది है మనలో నుంచి మన సొంత స్వభావం, అది మన. ये हमारे अंदर से हमारे खुद का स्वभाव है ఎప్పుడైతే మనం ఇతన్ని విలువ లేకుండా చూస్తున్నామో అది మనము. और जब हम दूसरों को मूल्य नहीं देखते तब కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో लेकिन पवित्र आत्मा जिसमें भी रहता है వాళ్ళందరినీ గౌరవిస్తారు, वो सभी का सम्मान करता है అందరిని ప్రేమిస్తారు. सबसे प्रेम అది करता है పరిశుద్ధాత్మ దేవుని ఉన్న మంచి లక్షణం. और ये पवित्र आत्मा का अच्छा लक्षण है పరిశుద్ధాత్మ దేవుని కొన్ని లక్షణాలు ఉన్నాయి. पवित्र आत्मा के थोड़े लक्षण हैं ఏం లక్షణాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ पवित्र आत्मा దేవునికి? के क्या लक्षण हैं పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే హృదయంలో ధరించి ఉంటారో వాళ్ళకి మంచి లక్షణాలు పుట్టుకొని వస్తాయంట. और जो कोई भी पवित्र आत्मा को अपने हृदय में संभाल के रखता है उसके अंदर थोड़े వాళ్ళు अच्छे ఏమి लक्षण आते లక్షణం हैं వాళ్ళ పుట్టుకొని వస్తాయి कौन से लक्षण उसमें उत्पन्न होते हैं చెప్తారా? పరిశుద్ధాత్మ లక్షణాలు ఏమి, పరిశుద్ధాత్మ పవిత్ర దేవుని ఆత్మకి గుణ లక్షణాలు ఏమి చెప్తారా? पवित्र आत्मा के गुण उसके लक्षण कोई बता सकता है మొట్టమొదటిగా ఆయనకి ఏమి లక్షణం ఉంటుంది? ప్రేమ, प्रेम సంతోషం, సం- సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు. और ये सारे गुण पवित्र आत्मा में बने रहते हैं ఈ దేవుని లక్షణాలు. ये परमेश्वर के लक्षण हैं ఇవి ఎవరిలో ఉంటాయో వాళ్ళకి దేవుని అనొచ్చు. और ये लक्षण जिस किसी व्यक्ति में है उसे हम परमेश्वर ఇవి कह కూడా सकते కొందరిలో కొన్ని కొన్ని ఉంటాయి, ఇంకా వాళ్ళ శరీర సంబంధ స్వభావం ఉంటూనే ఉంటుంది. हैं। और ये थोड़े थोड़े लक्षण कुछ लोगों में रहते हैं लेकिन वो शारीरिक रूप में भी रहते हैं ఇతరికి అసహించుకోవడము, दूसरों से घृणा करना వాళ్ళని చిన్న చూపు చూడడము, दूसरों को छोटी नजर से देखना వాళ్ళని లోపల అసూయ పడడము, अंदर ही अंदर उन पर जलन ఇవి रखना మన స్వభావం. ये हमारा स्वभाव కానీ ఈ ఆశ నిగ్రహము, అప్పుడు కూడా రోజు రోజుకి ఆశలను నిగ్రహించుకోవడం, ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వభావం. लेकिन हर दिन अपनी आशाओं को तोड़ना ये पवित्र आत्मा का स्वभाव है లోక ఆశలను చంపుకోవడం అది పరిశుద్ధాత్మ స్వభావం. संसार की आशाओं को मार देना ये ఆ परमेश्वर पवित्र आत्मा ప్రేమలో का ఎదగడం स्वभाव అది పరిశుద్ధాత్మ స్వభావం. प्रेम में बढ़ते जाना ये पवित्र आत्मा का स्वभाव అది है దేవుని స్వభావం. ये परमेश्वर का स्वभाव है। ఎవరైతే దేవునిలో ఎదగడానికి ఇష్టపడతారో వాళ్ళు దేవుని సంబంధాలుగా మార్చబడతారు. जो कोई भी परमेश्वर में बढ़ना चाहता है वो परमेश्वर के संबंध में बढ़ जाता వాళ్ళ అట్లా ఆసక్తి కలిగి ఉంటేనే అలాగ వాళ్ళు మార్చబడతారు. है उनकी दिलचस्पी हो तो वो उसमें बदल जाते నేను हैं నేను అందరిని ప్రేమించగలిగిన విశాలం హృదయం కలిగిన వ్యక్తిగా ఉండాలంటే అలాగైనా మార్చబడతా मैं ఉంటారు. सबसे प्रेम करूं मेरा दिल बहुत बड़ा हो तो वो वैसा ही बन దేవుని जाता है వాక్యానికి ఆయన జీవితం అలాగ మార్చుకుంటాడు కాబట్టి ఆయన దేవుని స్వభావంలో మార్చబడతాడు. परमेश्वर के वचनों के द्वारा अपने जीवन को बदल रहा है इसलिए वो परमेश्वर के स्वभाव నేను में बदल అందరినీ जाता है క్షమించే వ్యక్తిగా మారాలంటే అందరినీ मैं सभी को माफ कर दूं ऐसा मैं बन जाऊं तो वो वैसा ही बन ఆయన जाता है దీర్ఘ శాంతిగా ఉంటాడు. वो नम्रता से रहता है మనం ఉండలేం. हम नहीं रह सकते పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మమ్మల్ని ఆ దీర్ఘ శాంతి వైపు నడిపిస్తాడు. पवित्र आत्मा हमें आकर वो हमें नम्रता की ओर మమ్మల్ని चलाता है దీర్ఘ శాంతివంత వ్యక్తిగా ఆయన చెక్కి నిలబెడతాడు. हम नम्रता में ढल जाए इस तरह से वो हमें बना देता है చిన్న చిన్న మాట కోపం వస్తుంది చూడండి. छोटी छोटी बात में गुस्सा आता వాళ్ళు है దేవుని బిడ్డలు కాదు, దేవుని సంబంధి కాదు, దేవుని ఆత్మలు కాదు, వాళ్ళ శరీర సంబంధులు. वो परमेश्वर के बच्चे नहीं है वो आत्मिक मनुष्य नहीं वो शारीरिक मनुष्य है చిన్న చిన్న మాట కోపపడడము, छोटी छोटी बात पर गुस्सा करना చిన్న చిన్న మాట అసహించుకోవడము, छोटी छोटी बात पर घृणा करना వాళ్ళలో ఓపిక లేనందున और उनके अंदर दीनत्व नहीं है इसलिए వాళ్ళు శరీర సంబంధాలను పిలువబడతారు. वो शारीरिक संबंध के उनको बुलाया जाता है ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో और जो कोई भी आत्मिक व्यक्ति बना रहता है పరిశుద్ధాత్మ దేవుని అనుసరిస్తూ నడుస్తారు. वो पवित्र आत्मा के अनुसार चलता है వాళ్ళు దీర్ఘ శాంతి ఉంటుంది. वो नम्रता में रहता है చిన్న చిన్న మాట కోపపడరు. छोटी छोटी बात पे गुस्सा नहीं దయ आता చూపిస్తారు, క్షమించే మనసు ఉంటుంది. वो दया दिखाते हैं कृपा दिखाते हैं और माफ करने का गुण उनका होता है వాళ్ళలో అన్ని కూడా మంచితనం ఉంటాయి. उनके अंदर सब अच्छे बातें అంటే होती है మనలో ఉండవు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అలా మమ్మల్ని మంచివానిగా చేస్తాయి. यानी कि हमारे अंदर नहीं रहते वो पवित्र आत्मा आने के द्वारा वो आते అలా हैं మమ్మల్ని మారుస్తూ वो వస్తుందన్నమాట. हमें ऐसे बदलते हुए आता పరిశుద్ధాత్మ है దేవుడు మమ్మల్ని రోజు రోజుకి అలా మారుస్తూ వస్తాడు. पवित्र आत्मा हर दिन हमें थोड़ा थोड़ा बदलते हुए आता है మనలో వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ వాక్యానుసారం మమ్మల్ని నడిపిస్తాడు. अगर हमारे अंदर वचन रहेगा तो पवित्र आत्मा वचनों के హృదయంలో अनुसार हमें వాక్యం चलाएगा లేదనుకోండి, अगर हमारे मन में वचन नहीं है పరిశుద్ధాత్మ చెప్తుంటే కూడా వినం.
पवित्र आत्मा कहेगा तो भी हम नहीं सुनेंगे। హృదయంలో వాక్యం ఉంటే అవును వాక్యం ఇట్లా రాస్తున్నది కదా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు కానీ మనం అప్పుడు దానికి లోబడతాం. अगर आपके मन में वचन रहेगा तो पवित्र आत्मा कहने से अरे हाँ वचन ऐसा कहता है कह के तब हम आधीन होंगे। మీరు వాక్యానికి మరి పరిశుద్ధాత్మ దేవునికి లోబడితేనే మీరు ఆత్మీయ సంబంధులుగా మార్చబడతాం, ఆయన ప్రభావంలోనికి మనం మార్చబడతాం. आप वचनों के और पवित्र आत्मा के अधीन में रहोगे तो ही आप परमेश्वर के स्वभाव में बदले जाओगे। మనము దేవుని వాక్యానికి పూర్తి మన హృదయంలో చోటునివ్వాలి. और परमेश्वर के वचनों को हमें पूर्ण रूप से अपने मन में దేవుని जगह देनी है। వాక్యానికి మనం బాగా ప్రేమించాలి. परमेश्वर के वचनों से बहुत प्रेम करना है దేవుని हमें। వాక్యంలాగా నేను మారాలని ప్రతి రోజు ఆశ ఒక దాహము మనకు ఉండాలి. परमेश्वर के वचनों के अनुसार मैं बदल जाऊं ऐसी प्यास हमारे अंदर ఆ होनी దప్పి चाहिए। కలిగిన వాళ్ళకి మాత్రమే తృప్తి కలుగుతుంది. और जो प्यासा है वही तृप्त होगा। దేవుని వాక్యంలాగా నేను మారాలని ఆశ, ఆ దాహము, ఒక కృష్ణ వాళ్ళలో ఉండాలి. परमेश्वर के वचनों में मैं बदल जाऊं ये प्यास और ये जिज्ञासा उनके अंदर होनी चाहिए। మనకు ఒక దాహం కలిగి ఉండాలి. हमें एक प्यास से ఈ रहना है। వాక్యంలాగా నేను ఉండాలి తండ్రి. इन वचनों के अनुसार मैं बनूं, దీనిలాగా నేను ఉండాలి इसके ప్రభువా. जैसा मैं रहना चाहता हूं। పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే స్వభావాలన్నీ కూడా నేను ధరించుకోవాలి ప్రభువా. परिशुद्ध आत्मा जो स्वभाव देना चाहता है उसे నీ मैं యొక్క पहन लूं। నీ యొక్క గుణ లక్షణాలు నేను మార్చబడడానికి ఆ లక్షణాన్ని కూడా నాకు కావాలి దేవా అని ఆశ కలిగి ఉండాలి మనలో. तेरे गुण लक्षणों में मैं बदल जाऊं ऐसी आशा हमारे अंदर होनी चाहिए, అప్పుడు మనం మార్చబడతాం. तब हम बदलेंगे। ఒకసారి ఒక వచనం చదవండి. एक बार फिर से एक वचन 1 देखेंगे। కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्थियों की पत्री 15వ అధ్యాయము इसका 15वां अध्याय 47వ వచనం చదవండి. और इसका 47वां वचन हम पढ़ेंगे। మొదటి మనుషుడు అంటే ఆదం అన్నమాట. మొదటి సంబంధి మనిషి భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనిషి ఎవరు? పరలోకం నుండి వచ్చాడు. మొదటి మనిషి ఎవరు? మొదటి మనిషి అంటే ఎవరు అనుకుంటున్నారు? प्रथम मनुष्य धरती से अर्थात मिट्टी का था। पहला प्रथम मनुष्य यानी कि कौन? మొదటి మనిషి అంటే ఎవరు? प्रथम मनुष्य कौन? ఆదం. చెప్తాను కదా, మట్టి నుండి ఆయన సృష్టించబడ్డాడు. అది మొదటి మనిషి. वचन कहता है मिट्टी से उसको बनाया गया था। మరి రెండో మనుషుడు ఎవరు? और दूसरा मनुष्य कौन है? పరలోకం నుంచి వచ్చిన వాడు. वो स्वर्ग से आया हुआ है, ఆయన మన యేసు ప్రభు. वही यीशु मसीह है। సో మనం యేసు ప్రభుని ధరించుకుంటే మనం యేసు ప్రభులాగా అయిపోతాము. और यीशु मसीह को पहनने के द्वारा हम यीशु मसीह के जैसा మనం बनते हैं। మట్టి నుంచి సృష్టించబడిన మనుషుల ద్వారా మన తల్లి గర్భం నుంచి మనం పుట్టాం కాబట్టి మనం మట్టి మనుషుల్లాగా మనం పుట్టుకొని వచ్చాం. और मनुष्य मिट्टी से बना है इसलिए हम अपने माता के गर्भ से जन्मे हैं, इसलिए हम भी मिट्टी के मनुष्य हैं। మనం అందరం మట్టి మనుషులమే. हम सभी लोग मिट्टी के मनुष्य हैं। కానీ ఎప్పుడైతే పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభుని మనం ధరించుకుంటామో, लेकिन जब स्वर्ग से आए हुए यीशु मसीह को हम पहन लेते हैं, ఆయన స్వరూపంలో మార్చబడతాం. उसके स्वरूप में हम बदल जाते हैं। ఒకసారి వచనం చదవండి. फिर से एक बार उस वचन को पढ़ेंगे। భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోక సంబంధి అట్టివాడు. పరలోక సంబంధులు అట్టివారే అంటే ఏమంటుంది వాక్యం అంటే, మట్టి నుంచి పుట్టిన వారు మట్టిలాగానే ఉంటారు. यानी कि वचन कहता है जो मिट्टी से जन्मा है वो मिट्टी का ही रहेगा। అంటే ఆ తల్లి గర్భం నుంచి ఆ తల్లి తండ్రులు ఎట్లా ఉంటారో అలాగనే వాళ్ళు అలాగనే జీవిస్తారు. यानी कि माता के गर्भ में से जैसे उसके माता पिता है वो भी वैसा ही जिएगा, అలాగనే ఉన్నారు, वो उसके जैसा ही रहेगा। కానీ ఎవరైతే పరలోక సంబంధిని ధరించుకుంటారో వాళ్ళు ఆయన లాగానే మార్చబడతారు. लेकिन जो कोई भी स्वर्गीय व्यक्ति को पहन लेगा वो उसके जैसा बदल యేసు जाएगा। ప్రభుని మనం ధరించుకున్నప్పుడు, अगर यीशु मसीह को हम पहन लेंगे, యేసు ప్రభుని ఎట్లా ధరించుకుంటాము? यीशु मसीह को पहनना यानी कि क्या? ఆయన స్వభావములు మనం ధరించుకోవాలి. उसके स्वभाव को अपनाना। ఇప్పటివరకు మనం చదువుకున్న కూడా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఆయన స్వభావములన్నీ కూడా మనం ధరించుకుంటే, पहले पत्रस के दूसरे अध्याय में देखा हमने उसके स्वभाव को जब हम अपनाते हैं, ఆయన స్వరూపంలో మనం उसके स्वरूप में हम बदल जाते हैं। స్వభావం ధరించుకోవాలి. उसका स्वभाव हमें अपनाना है, అప్పుడు మనం ఆయన ప్రభావంలోనికి तब మార్చబడతాం. हम उसके प्रभाव में बदल जाते हैं। అప్పుడు మనము శరీర సంబంధంగా పిలువబడం, तब हम शारीरिक मनुष्य नहीं बुलाए जाएंगे, ఆత్మీయులుగా మనం పిలువబడతాం. आत्मिक व्यक्ति बुलाए जाएंगे। బైబిల్లో కూడా కొందరు అట్లా ఉన్నారు. बाइबल में कुछ लोग ऐसे हैं, ఒకసారి వాళ్ళ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలని. एक बार उनके बारे में हम याद करके आगे बढ़ेंगे। శరీర సంబంధులే, वो शारीरिक व्यक्ति है, శరీర సారంగా వాళ్ళు జీవించారు, शरीर के अनुसार उन्होंने जीवन కానీ जिया, వాళ్ళు ఆత్మలుగా పిలువబడ్డారు. लेकिन वो आत्मिक बुलाए गए हैं। ఒకసారి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. एक बार दानिయేल की पुस्तक इसका 5वां अध्याय 11वां वचन हम पढ़ेंगे। ఆయన గురించి ఏమి సాక్ష్యం ఇస్తుంది ఆ దేశం? उसके बारे में ये देश क्या गवाही देता है? నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఏమంటాడు? ఆయన పరిశుద్ధ దేవతల
ఆత్మ గలవాడు నీ తండ్రి కాలంలో దైవ జ్ఞానం లాంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడే ఉండుట కనుగొనును గనుక అతనిని నియమించాను. ఇక్కడ ఏమంటే రాజు అయిన బెల్షస్సర్ ఒక భార్య వచ్చి రాజుకు చెప్తుంది అనమాట. రాజుకు చెప్తుంది ఆమె. రాజా బెల్షస్సర్ की पत्नी आकर राजा से कहती है ఏమంటే ఆయన ఆ బెల్షస్సర్ రాజు ఏం చేస్తాడంటే యెరూషలేం మందిరం నుంచి కొన్ని పాత్రలను తీసుకొని దాంట్లో మద్యపానం చేస్తూ ఉంటాడు ఆయన. और वो राजा जो है मंदिर के कुछ पात्रों में से निकाल कर वो शराब पीता रहता है. సో అక్కడ నెబుకద్రాజు కొడుకు नबूकदनेस्सर का राजा का बेटा ఆయన దేవుని మందిరం నుంచి పాత్రలను కూడా తీసుకొని ఆయన మద్యపానం తాగుతూ ఉంటాడు. वो परमेश्वर के भवन में से वो थोड़े पात्र लाकर वो उसका शराब पीता, वो उसमें पीता रहे, दाख मधु पीता है. దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటాడు. और परमेश्वर के विरुद्ध जब वो काम करता है, దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు ఒక మండుతున్న ఒక చెయ్యి వచ్చి ఒక అక్షరంలో రాసిపోతుంది గోడ మీద. और जब वो परमेश्वर के विरुद्ध काम ऐसे करता है तो एक जलता हुआ हाथ आता है और दीवार पर कुछ लिखकर चला जाता है. రాసిపోతుంది. ఏమని రాసిపోతుందంటే, और वो हाथ जो है ऐसा लिखकर चला जाता है, మెనీ టెకెల్ ఉఫార్సి అని రాసిపోతుంది. तेनी मैंने तकेल उफासिन ఆ చెయ్యి चला जाता है. ఆ రాత ఎవరు కూడా అర్థం కాదు. और ये लिखावट किसी को समझ में नहीं ఆ आती. దేశంలో అందరి మంత్రివాదులు జ్ఞానులు పండితులు అందరూ కూడా పిలుస్తారు. ఎవరు కూడా ఆ రాతను చదివి దాని అర్థం ఎవరు కూడా చెప్పలేరు. और वो राजा उस देश के सारे शास्त्रियों को पंडितों को बुलाकर उस लेख को दिखाता है, लेकिन कोई उसे समझ नहीं पाता. సమస్త రాజులను రాజు దగ్గర జ్ఞానులను పండితులు అందరూ కూడా అడుగుతాడు, ఇది ఏం రాస్తుంది మాకు చదివి చెప్పండి. और उसके राज्य में जितने भी पंडित है, जितने भी ज्ञानी है, सबको कहता है ये क्या है, तो कोई नहीं बताता. ఎవరికి అర్థం కాదు అది. वो किसी को समझ में नहीं आता. తర్వాత రాజు భార్యకి అర్థమైపోతుంది. और बाद में उस राजा के पत्नी को समझ में आता है, దేశంలో ఒక్కడున్నాడు, देखो तेरे देश में एक है, ఒక్కడున్నాడు, एक है. ఆయన దేవుని యొక్క పరిశుద్ధుల ఆత్మ కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. और उसमें ईश्वरों की पवित्र आत्मा रहती है. అలా సాక్ష్యం ఇస్తుంది. वो ऐसी गवाही दे रही है. పరిశుద్ధాత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. पवित्र आत्मा से भरा हुआ एक व्यक्ति है. పవిత్ర ఆత్మ దేవుని యొక్క ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. पवित्र आत्मा से भरा हुआ एक व्यक्ति దేవుని है. జ్ఞానంతో నిండిన ఒక వ్యక్తి ఉన్నాడు. ईश्वर के ज्ञान से भरा हुआ एक व्यक्ति है. ఎవరికి అర్థం కాని శ్రేష్టమైన జ్ఞానం ఆయనకు ఉంటుంది. और जो किसी को समझ में नहीं आता वो उसे समझ में आ ఎవరు जाता है. చెప్పలేనంత రహస్యాలను చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. और जो रहस्य कोई नहीं बता सकता वो बता सकता है. ఆయన మన దేశంలో ఉన్నాడు. और वो हमारे देश में है. ఆయనను పిలిపించుకొని చెప్పి उसे बुलाने के लिए वो అప్పుడు कहती है. రాజు పిలిపించి అది చదువు చెప్పంటే ఆయన రాజుకు చదువు చెప్పేస్తాడు. और जब राजा आके कहता है ये लिखावट क्या है बताओ, तो वो बता देता ఆ है. చదువు చెప్పేయంగానే రాజు అంటాడు, నీ నిజమైన దేవుని జ్ఞానివి అని అంటాడు. और वो लिखावट को बताने के बाद राजा कहता है तो सच में परमेश्वर का నిజంగా ज्ञानी నువ్వు దేవుని ఆత్మ కలిగిన మంచి శ్రేష్టమైన వ్యక్తి ఈ లోకం నీలాంటి ఎవరు లేరని సాక్ష్యం. और सच्चाई में तू परमेश्वर की आत्मा से भरा हुआ व्यक्ति है, तेरे जैसा कोई इस संसार में नहीं నీలో है. దేవుని ఆత్మ పనిచేస్తుంది. तेरे अंदर परमेश्वर की నీలో आत्मा దేవుని काम करती జ్ఞానం है. పనిచేస్తుంది. तेरे अंदर परमेश्वर का నీలో ज्ञान काम करता దేవుని है. స్వభావం तेरे పనిచేస్తుంది. अंदर परमेश्वर का स्वभाव काम करता है. ఆయన అట్లా మార్చబడ్డాడు. ऐसा वो बदल गया है. ఎట్లా మార్చబడ్డాడు ఆయన? वो ऐसे कैसे बदल गया అలాంటి है? సాక్ష్యం ఎట్లా పొందుకున్నాడు? ऐसी गवाही उसने कैसे कमाई? ఆ లోకంలో ఎవరు లేనంటే ఆయన ఒక్కడే ఉన్నాడని అంటుంది ఆమె. उस संसार उस देश में कोई भी ऐसा नहीं है, वो अकेला ही है. నీ దేశంలో ఒక్కడున్నాడు అని इस देश में एक ही है, అటనే అంటుంది కదా ఆమె. ऐसा ही कहती है वो. ఒకసారి వచనం, నీ రాజ్యంలో ఒక్క మనుషుడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు అట్లాంటి అని అంటున్నట్టు तेरे మాట్లాడుతున్నావు. राज्य में दानियल नाम का एक पुरुष है, ఒక్కడున్నాడు. ఎవరికి అర్థం కాని సంగతులు కూడా చెప్పడానికి ఒక్కడున్నాడు. जो किसी को समझ में नहीं आती वो बातें बताने के लायक केवल एक ही है. ఆయన పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. वो पवित्र ईश्वर की आत्मा से भरा हुआ व्यक्ति అంటే है. ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిని ఆత్మీయులని పిలువబడతారు. यानी कि आत्मा के द्वारा चलने वाले व्यक्ति को आत्मीय व्यक्ति कहा ఎవరైతే जाता है. పరిశుద్ధ ఆత్మను హృదయంలో ధరించుకొని जो कभी पवित्र आत्मा को अपने हृदय में దేవుని बसाता है, వాక్యం హృదయం ధరించుకొని परमेश्वर के वचनों को अपने हृदय में పరిశుద్ధ बसाता ఆత్మ है, దేవుని ఆలోచనతో నడిపించబడతారు. వాళ్ళు పవిత్ర దేవుని స్వభావములుగా మార్చబడతారు. पवित्र आत्मा के स्वभाव से जो चलाया जाता है वो परमेश्वर के रूप में बदल जाता అని है. దేవుని యొక్క ప్రభావం కలిగిన వ్యక్తిగా పిలువబడుతున్నాడు. ఆయన परमेश्वर के प्रभाव से भरा हुआ व्यक्ति बुलाया దేవుని जाता है. ఆత్మ కలిగిన వ్యక్తి అని దేవునిలాగా పిలువబడుతున్నాడు. परमेश्वर के आत्मा से भरा हुआ व्यक्ति परमेश्वर ही उसे बुलाया जा रहा है. ఒకసారి సమయల్ ప్రవక్తను కూడా ఒకసారి ఒక మంత్రం కలిగిన ఒక కాన పిచ్చచి ఒక స్త్రీ
శామ్యూల్ ప్రవక్తని చూసింది ఆమె. एक बार एक जादू टोना करने वाली स्त्री ने शमूएल प्रवक्ता को देखा। ఆ కాలంలో కొన్ని స్త్రీలు ఉంటుండే దురాత్మను వాళ్ళు వశం చేసుకొని మీ చనిపోయిన వారు మీ పితృలతో నేను మాట్లాడిపిస్తాని వాళ్ళు అట్లా ఆ ఒక మంత్రశక్తులు ఉండి దురాత్మల ద్వారా అట్లా చెప్పుకుంటుండే, అందరికి చెప్పుకుంటుండే వాళ్ళు. और उस समय में कुछ महिलाएं थी जो दुरात्माओं के द्वारा वो टोना करके अपने पूर्वजों से उनसे बात करवाती थी। మీ పితృలతో మాట్లాడిపిస్తాను, आपके पूर्वजों से मैं बात कराऊंगी, మీకు ఇంకా రేపు ఏం జరగబోతుందో ఇంకా ఇంకా ఏమవుతుందో అదంతా కూడా మీకు ఒక పంచాంగం చెప్తాను అంటుంది ఆమె. कल आपके साथ क्या होगा वो भविष्य में आपको बताऊंगी। ఎవరితో మాట్లాడింటే మీ పితృలతో మాట్లాడిపించాలంటే మాట్లాడిపిస్తాను अगर అంటున్నారు. आप अपने पितरों से बात करना चाहते हैं, वे मरे हुए पितरों से, उनसे भी मैं बात कराऊंगी। అలాంటి వ్యక్తి దగ్గరికి సౌలు రాజు వెళ్ళాడు. और ऐसे महिला के पास शाऊल राजा वो నేను- गया। నేను శామ్యూల్ ప్రవక్త ద్వారా శామ్యూల్ ప్రవక్తకు మాట్లాడాలని అనుకున్నాడు ఆయన. मुझे शमूएल से बात करनी है कह के वो गया। ఆయనను పిలిపించు उसे बुला। అని అని ఆయన అట్లా సౌలు రాజు అడగంగానే और जब शाऊल ने उसका ऐसा ఆ पूछा, ఆ ఒక మంత్రవేది కలిగిన ఆ స్త్రీ ఏమంటే ఆ దురాత్మ రాకుండా ఒక్కసారి ఆ భూమిలో ఉన్నప్పటి నుంచి శామ్యూల్ ప్రవక్త రావడం చూసింది ఆమె. और जब उसने बुलाया तो दुरात्मा आने के बजाय जब शमूएल आया उसने उसे देखा। ఆ శామ్యూల్ ప్రవక్త చూసినప్పుడు ఆమె భయపడి వణికి అరుస్తున్నది. और जब उसने शमूएल प्रवक्ता को देखा वो डर कर कांप कर चिल्लाने लगी। ఏమని అంటుందంటే और वो ये कहती है, భూమిలో నుంచి ఒక దేవుడు వస్తున్నాడు అని అంటుంది ఆమె. इस भूमि में से एक परमेश्वर आ रहा है, ఒక దేవుని కుమారుడు వస్తున్నాడు, एक ईश्वर का पुत्र आ रहा है, దేవుడు కనిపిస్తున్నాడు నాకు అంటుంది ఆమె. मुझे ईश्वर दिख रहा है। ఒక वो कहती దైవం है స్వభావం కలిగిన ఒక వ్యక్తి వస్తున్నాడు. परमेश्वर के स्वभाव से भरा हुआ एक व्यक्ति आ रहा है। సమయాలు ఎట్లా కనిపిస్తుంటే ఆమెకు शमूएल उसको कैसा दिखाई दे रहा है? దేవుడు లాగా ईश्वर के जैसा అంటే ఒక दिखाई दे रहा है। భయంకరమైన ప్రభావం ధరించుకుని ఉన్నాడు ఆయన. और उसका एक भयंकर प्रभाव మరి उसने धारण ప్రతిరోజు किया వచ్చి हुआ है। మాట్లాడుతున్న మరి ఆ ఒక దురాత్మ, అది ఒక దురాత్మ, हर दिन वो एक दुरात्मा को बुलाती है, उसी से बातें करती है। అది ఒక దురాత్మ మాట్లాడుతూ ఉంటుంది. वही दुरात्मा उससे बातें करती అందరినీ है। నీ తాత ఉన్న, నీ మీ ముత్తాత ఉన్న, మీ అమ్మమ్మ ఉన్న అని మాట్లాడుతుంది ఒక దురాత్మ ప్రతిరోజు. मैं तेरा दादा, मैं तेरा परदादा, मैं तेरी परदादी, ऐसा कह के दुरात्मा నేను उससे ఇలా बातें చేయి, करती ఇలా है। చేస్తే నీకు మేలు జరుగుతుంది, ఇలా చేస్తే నీకు ఇలా అవుతుందని ఆ దురాత్మ వాళ్ళకి చెప్తా ఉంటుంది. तो ऐसे करने से तेरा लाभ होगा, ऐसे करने से तुझे लाभ मिलेगा, ऐसा वो बताते हैं। కానీ ఒక్కసారి ఆ శామ్యూల్ ప్రవక్త రావడం చూసిందో ఆమె భయపడింది. लेकिन जब उसने शमूएल प्रवक्ता को आते देखा वो डर गई। ఆమె చెప్తుంది ఒక దేవుడు నేను చూశాను అంటుంది ఆమె. वो कहती है मैंने एक ईश्वर को देखा है। దైవత్వం కలిగిన ఒక వ్యక్తి వస్తున్నాడు అని. और ईश्वर तत्व से भरा हुआ एक मनुष्य आ रहा है। శామ్యూల్ ప్రవక్త ఒక దేవుని లాగా ఆమె చూసింది. यानी कि शमूएल प्रवक्ता को उसने एक ईश्वर के जैसा देखा। దానియేలు బతుకుతున్నప్పుడు ఆ దేశంలో ఒక సాక్ష్యం ఉండేది ఏమంటే ఈయన ఒక దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. दानियल जब जी रहा था तो उसकी गवाही थी परमेश्वर की आत्मा इसके अंदर रहती है। అలాగా ఆయన ఎట్లా మార్చబడ్డాడు? ऐसे वो कैसे बदल गया? దానియేలు ప్రవక్త అలాగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని దైవత్వము, దేవుని జ్ఞానం, దేవుని వివేకం కలిగిన వ్యక్తిగానే ఎట్లా మార్చబడ్డాడు? दानियल जिसके अंदर परमेश्वर की आत्मा रहती थी, परमेश्वर के ज्ञान से, परमेश्वर की सामर्थ्य से, परमेश्वर के विवेक से वो कैसे बदला? ఆయన వస్తుంటే ఆయన దేవుని జ్ఞానం వస్తుంది, దేవుని సేవకుడు వస్తున్నాడు అన్నట్టుగా ఆయనకు పేరు अगर సంపాదించుకున్నాడు. वो आ रहा है तो उसे देखकर वो परमेश्वर का दास है, परमेश्वर का ज्ञानी है। ఈ రోజు మనకి ఏమి సాక్ష్యం ఉండొచ్చు? और आज हमारे बारे में क्या गवाही है? మమ్మల్ని చూసిన వారు ఏమనుకుంటారు? हमें మమ్మల్ని देखने वाले हमें देखकर क्या कहते हैं? ఏం సాక్ష్యం ఇస్తారు? वो क्या गवाही देते हैं? అయ్యో బాబు ఆయనతో పట్టుకోకు, ఆయన చిన్న చిన్న మాటకు పెద్ద కోపం వస్తుంది, ఆయన పెద్ద కోపిస్తే ఆయనతో మాట్లాడకు అంటారు. अरे उससे बातें मत करो, छोटी छोटी बात पर गुस्सा आ जाता है, उससे दूर ही रहो, ऐसा कहते ఆయనతో हैं। ఎందుకు నువ్వు పోయి కలిసావు, ఆయన చిన్న మాట పెద్ద గొడవ చేస్తాడు. ఆయన अरे उसके साथ तू क्यों मिला है? वो छोटी बात पर बड़ा झगड़ा करता है। ఆయనతో ఎందుకు నువ్వు పోయి కలుసుకున్నావు, ఆయన చిన్న మాట పెద్ద గొడవ చేసే వ్యక్తి ఆయన, ఆయనతో ఎందుకు నీకు వదిలేసి ఆయనను అంటారు. ऐसे जाकर क्यों तू उससे मिला है? छोटी बात पर वो झगड़ा करता है, उससे दूर रह जा। ఆయనతో ఎందుకు నువ్వు పోతున్నావు, ఆయనతో ఎందుకు కూర్చుంటున్నావు, ఆయనతో ఎందుకు నడుస్తున్నావు, ఆయన చాలా పెద్ద కోపిష్టి. तू उसके साथ क्यों जाता है? उसके साथ क्यों बैठता है? तू उसके साथ क्यों रहता है? वो बहुत क्रोध करने वाला है। కొందరైతే ఆయన చాలా పెద్ద దుర్మార్గుడు, ఆయనతో ఎందుకున్నావు నువ్వు అంటారు. और कुछ लोग कहते हैं वो बहुत बुरा है, उसके साथ क्यों रहता है? అలా సాక్ష్యం ఉంటుంది. ऐसी गवाही रहती ఈ है। రోజు మనకేం సాక్ష్యం ఉన్నది? మరి और आज हमारी क्या गवाही है? మా కుటుంబస్తులు మనకి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? हमारे परिवार के लोग हमारी क्या మన गवाही देते సంఘంలో हैं? మనకి ఏమి సాక్ష్యం ఉంది? हमारे कलीसिया के लोग हमारे बारे में क्या गवाही देते మా हैं? ఉండే యొక్క ప్రాంతంలో మన గురించి ఏమి సాక్ష్యం और ఉంటుంది? जिस प्रांत में हम रहते हैं वहां पर हमारी क्या गवाही है? ఏం సాక్ష్యం ఉన్నది? क्या गवाही है? దానియేలు గురించి ఏం సాక్ష్యం ఉంది? दानियल के बारे में क्या गवाही है? దానియేలు గురించి ఏం సాక్ష్యం ఉంది? दानियल की क्या गवाही है? బహు దేవతల ఆత్మలు కలిగిన వ్యక్తి, దేవుని జ్ఞానంతో నిండిన వ్యక్తిగా ఆయన సాక్ష్యం. ईश्वरों की आत्मा इसमें रहती है, ईश्वर का ज्ञान इसमें रहता है, उसकी गवाही है।
మంచి వివేకం కలిగిన వ్యక్తిగా ఆయన సాక్ష్యం పొందాడు. और अच्छी समझ से भरा हुआ व्यक्ति है, ऐसी गवाही उसकी, అలాంటి సాక్ష్యం పొందుకున్నాడు. ऐसी गवाही उसने पाई ఆయన है। దేవుని స్వభావంలో మార్చబడ్డాను అనుకోవడానికి ఒక రుజువు. परमेश्वर के स्वभाव में वो बदल गया है, इसको साबित करने की एक बात। చాలా మంది ఉన్నారు బైబిల్లో కూడా. बाइबल में ऐसे बहुत सारे लोग हैं। ఆది కాండము 41 అధ్యాయము 37 వచనం ఒకసారి చదవండి. యేషబు గురించి కూడా ఫరో రాజు ఏమంటాడు ఐగుప్తు దేశంలో. उत्पत्ति इसका 41वां अध्याय और यूसुफ के बारे में भी फिरौन राजा क्या कहता है एक बार। हाँ हाँ అతని సేవ ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అని. అంటే ఫరో రాజు యేషబు గురించి ఏమంటున్నాడు? यानी कि फिरौन राजा यूसुफ के बारे में वो क्या कहता है? ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనం ఎక్కడనో దొరుకుతాడా మనకు? और ऐसा परमेश्वर से आत्मा भरा हुआ व्यक्ति क्या हमें कहीं मिल सकता है? ఎక్కడ ఈయన లాంటి వ్యక్తి లేడు. और कहीं पर भी इसका जैसा कोई नहीं ఈయన है। యోగ్యుడు. यही योग्य है। ఈయన దేవుని జ్ఞానంతో నిండిన వ్యక్తి అయి ఉన్నాడు. और ये परमेश्वर के ज्ञान से भरा हुआ व्यक्ति है। అలా సాక్ష్యం పొందుకున్నాడు యేషబు. ऐसी गवाही यूसुफ की थी। యేషబు ఎలా జీవించాడు మన అందరికీ తెలుసు. और यूसुफ ने कैसा जीवन बिताया हमें मालूम है। ఆ రాజు యొక్క భార్య उस राजा की पत्नी ने యేషబుకి ఎంత నీకు డబ్బులు కావాలో అంత డబ్బు నేను ఇస్తాను, నాతో మరి ఇలా నా చెప్పినట్టు విను అని ఆమె చాలా బలవంతం చేసింది. और तू जितना चाहे उतनी संपत्ति पैसा मैं तुझे दूंगी, तो उसके साथ उसने कैसा बर्ताव किया हमें मालूम है। ఆయనకి ఎంత డబ్బు ఇస్తుంటే అంత ఇస్తాను నేను, నాతో పాపం చేయమని ఆమె అడుగుతుంది. तू जितना चाहे उतना पैसा मैं तुझे दूंगी, तू मेरे साथ पाप कर, वो నేను कहने చెప్పినట్టు लगी। చేయమంటుంది ఆమె. मैं जैसा कहूँ वैसा कर, ఆయన ఒప్పుకోలేదు. लेकिन वो नहीं माना। ఒక రోజు కాదు కొన్ని దినములు అట్లా జరిగాయంట. एक दिन नहीं कई बार ऐसा हुआ। ఆయన అలాంటి పాపం చేయడానికి ఇష్టపడలేదు. और ऐसा पाप करने की इच्छा उसने नहीं ఆ की, ధనం కూడా ఆశించలేదు. और उस धन पर भी उसने आशा ఈ नहीं పాపం रखी, కూడా ఆశించలేదు. इस पाप के ऊपर भी आश नहीं ఆ रखा। రాణి అంటే ఎంత అందమైన రాణి ఉంటుంది. वो रानी कितनी खूबसूरत रानी होगी। ఆ దేశంలో అందరికంటే శ్రేష్టమైన అందమైన రాణిని ఆయన పెళ్లి చేసుకున్న ఫరో రాజు. उस देश में सबसे सुंदर सबसे श्रेष्ठ महिला से ही राजा शादी करता है। అంత సుందరమైన ఆ రాణిని కూడా ఆయన నేను ఈ పాపము చేయలేను అని और తిరస్కరించాడు. उतने सुंदर रानी के साथ भी मैं ये पाप नहीं कर सकता, क्योंकि ठुकराया। ఆ పాపం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. वो पाप करने की इच्छा उसने नहीं की, ఆమె మాట వినడానికి ఇష్టపడలేదు. उसकी बात सुनने की इच्छा उसने नहीं ఆమె की। వచ్చి ఆయన మీద పడినప్పుడు కూడా ఆయన ఒక వస్త్రం కూడా తీసేసినప్పుడు కూడా ఆయన దిగంబరంగా పారిపోయాడని వాక్యం అంటుంది. और वो जब आकर उसके ऊपर गिरी, वो अपने कपड़े निकाल कर वो नग्न होकर भागने के लिए तैयार था, కానీ పాపం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. लेकिन पाप करने की इच्छा उसने ఆ नहीं की, తప్పు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. और वो गलत काम करने की इच्छा नहीं की, ఆయన ధనం కూడా ఇష్టపడలేదు. और पैसे को ऊपर भी उसने इच्छा నీకు नहीं ఎంత की। కావాలంటే అంత ధనం ఇస్తా. तू जितना चाहे उतना पैसा दूंगी, ఆఫర్ ఇచ్చింది అట్లా. ऑफर दिया उसने। నీకు ఎంత కావాలంటే ధనం ఇస్తా, तू जितना चाहिए उतना पैसा నేను दूंगी, చెప్పినట్టు చెయ్యి. जैसा मैं कहूँ वैसा कर। అసలు ఒప్పుకోలేదు ఆయన. उसने वो नहीं माना। ఆయనలో దేవుని ఆత్మ ఉన్నది. उसके अंदर परमेश्वर की आत्मा అంటే थी। దేవుడు ఆయనతో ఉన్నాడు. यानी कि परमेश्वर उसके साथ। ఆయన ఏం సాక్ష్యం పొందుకున్నాడు ఆ దేశంలో అంటే उसने उस देश में क्या गवाही पाई? ఈయన దేవుని ఆత్మ కలిగిన ఒక మనిషి, ये मनुष्य परमेश्वर की आत्मा से भरा हुआ है। ఈయన దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి. ये परमेश्वर का ज्ञान इसके अंदर है। ఐగుప్తు దేశంలో ఈ పేరు మాత్రం ఈయనకు ఒక్కనికి దక్కింది. अब मिस्र देश में ये गवाही केवल इस एक व्यक्ति को ही मिला। ఐగుప్తు దేశంలో ఈయన లాంటి వ్యక్తి ఇంకా ఎవరిని మనం కనుగొనగలమా అంటున్నారు और రాజు. मिस्र देश में इस जैसा व्यक्ति कहीं हम ढूंढ पाएंगे? वो ఈయన कहता है దేవుని స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. परमेश्वर का स्वभाव से भरा हुआ व्यक्ति है, దేవుని ప్రభావంతో కూడిన వ్యక్తిగా ఉన్నాడు. परमेश्वर से प्रभाव से भरा हुआ व्यक्ति है। ఈయన లాంటి వ్యక్తి మనకి ఎవరు దొరకరు. इस जैसा हमें कोई और मिलेगा? అలాంటి సాక్ష్యం ऐसी పొందుకున్నాడు. गवाही उसकी थी। ఈ రోజు దేవుడుగా మనకి ఏం और చేయాలనుకుంటున్నాడు? परमेश्वर आज हमारे साथ क्या करना चाहता है? ఎందుకు దేవుడు మమ్మల్ని సృష్టించాడు? परमेश्वर ने क्यों हमको बनाया है? ఒకసారి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. फिर से एक बार वो वचन पढ़कर हम खत्म ఒకసారి करेंगे। 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. फिर से इब्रानी की पत्री 2 अध्याय 10वां वचन। ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగునో, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వాడి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట
ఆయనకు తగ్గును. దేవుడు ఏమి చేస్తుండే యేసు ప్రభు? यीशु मसीह यहाँ पर क्या करते हैं? అనేకుల్ని దేవుని కుమారుల ప్రభావంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన ఒక పని చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. बहुतों को वो पुत्र की महिमा में चलाता है। మమ్మల్ని అందరినీ దేవుని ప్రభావం కలిగిన వ్యక్తులుగా మార్చాలనుకుంటున్నాడు हम దేవుడు. सभी को परमेश्वर की महिमा में प्रभाव में बदलना ఇక चाहता है। దేవుని పని ఏమిటంటే అందరిని మనం దేవునిలాగా మార్చాలనుకున్నాడమే. परमेश्वर का काम है कि वो हम सबको ईश्वर बनाना అప్పుడు चाहता है। కాలంలో డాలిని అట్లా చేశాడు దేవుడు. उस समय में दानियल को परमेश्वर ने ऐसा बनाया, ఆయనకింత పూర్వం యేషపుని దేవుడు అట్లా దేవునిగా ఆయనను నిలబెట్టాడు. और उससे पहले भी यूसुफ को परमेश्वर कह के खड़ा किया। దేవుని ప్రభావం కలిగిన వ్యక్తిగా దేవుడు ఆయనను నిలబెట్టేశాడు. परमेश्वर से प्रभाव से भरा हुआ व्यक्ति कह के खड़ा किया। ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా దేవుని ఆత్మలు కలిగిన, దేవుని జ్ఞానం కలిగిన, పరిశుద్ధమైన ప్రభావం కలిగిన బిడ్డలుగా నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. और आज भी परमेश्वर अपने ज्ञान से, अपनी आत्मा से, अपने प्रभाव से हम सबको खड़ा करना चाहता है। దేవుని యొక్క చిత్తం ఇది, परमेश्वर की यही इच्छा దేవుని है, యొక్క సంకల్పం ఇది. परमेश्वर की यही योजना దేవుడు है। భూమి మీద ఈ పని చేస్తున్నాడు. परमेश्वर संसार में यही काम ఈ करता పని है, చేయడానికి దేవుడు సమస్త సృష్టి అంతా కూడా సృష్టించుకున్నాడు. और यही काम करने के लिए सारी सृष्टि का परमेश्वर ने ఈ निर्माण సృష్టిలో किया है। అన్నిటిలో మనం ప్రథమ ఫలంగా నిలబెట్టడానికి కోసమే ఈ జగత్తంతా కూడా దేవుడు और సృష్టించాడు. ये सारे सृष्टि में ज्येष्ठत्व का फल देने के लिए परमेश्वर ने हमें దేవుడు बुलाया ఈ है। పని చేయాలని కోరుకున్నాడు. परमेश्वर यही काम करना चाहता है। ఈ రోజు మనం ఏమి ఆశపడుతున్నాం? और आज हम किस बात पर आशा करते हैं? దేవుడు ఏది చేస్తున్నా దాంట్లో మనం కూడా దేవునికి మరి ఆయనతో ఉండి మనం కూడా పని చేయడానికి ఇష్టపడుతున్నాం. परमेश्वर जो करना चाहता है, क्या उसमें हम सहभागी होते हैं उसके साथ? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నామా? क्या परमेश्वर के पवित्र आत्मा को बुलाकर उसके अधीन हम रह रहे हैं? దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మనం తీర్మానం కలిగి జీవిస్తున్నామా? क्या परमेश्वर के वचनों को अपने हृदय में बुलाकर वचनों के अनुसार जीकर क्या ऐसा निर्णय हम ले रहे हैं? దేవుడు మమ్మల్ని తన బిడ్డలుగా మార్చాలని కోరుకుంటున్నాడు. परमेश्वर हमें अपने बच्चों के स्वरूप में बनाना चाहता है, తనలాగా సామర్థ్యం కలిగిన బిడ్డలుగా సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. उसके जैसा सामर्थ्य पुत्र बनाना चाहता है। ఈ రోజు ఆ ఆశ మనలో లేకపోయింది. अगर वो आशा आज हमारे ఆ अंदर దాహం नहीं है, లేకపోయింది वो మనుషులకి. प्यास मनुष्य के अंदर नहीं है। లోకానికి లోకమే వాళ్ళకి ఎక్కువ దాహం इस అయిపోయింది. संसार में अनेक चीजों पर उनको प्यास ఈ लगी లోక है। ధనమే వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ये అయిపోయింది. संसार का धन उनके लिए सबसे बड़ी बात हो బైబిల్లో गई है। కొందరికి చెప్పబడింది वचनों में कुछ लोगों को कहा गया వాళ్ళు है, గడిపే వాళ్ళు దేవుడు, उनका पेट ही उनके लिए परमेश्वर है, వాళ్ళు గడిపే వాళ్ళకి దేవుడు అయిపోయింది. उनका पेट ही उनका परमेश्वर बन ఈ गया లోక है। సంబంధ విషయంలో వాళ్ళు ఆనందించడానికి इस ఇష్టపడుతున్నారు. संसार के विषय में वो आनंद मनाते కానీ हैं। ఈ రోజు అందరూ కూడా దేవుని బిడ్డలుగా, దేవుని ప్రభావం కలిగిన బిడ్డలుగా జీవించడానికి అందరికి ఇష్టం ఉండట్లేదు. लेकिन आज बहुत सारे लोग परमेश्वर के प्रभाव में, परमेश्वर के तत्व में, स्वभाव में नहीं जीना चाहते। దేవుని యొక్క ఆత్మ కలిగిన దేవుని బిడ్డలుగా జీవించడానికి వాళ్ళకి ఆసక్తి ఉండట్లేదు. परमेश्वर की आत्मा से भरकर परमेश्वर के बच्चे वो नहीं बनना ఈ चाहते। రోజు మీకు ఆశ ఉంటే దేవుడు మిమ్మల్ని అట్లా మారుస్తా అంటున్న దేవుడు. अगर आज आपकी आशा है तो परमेश्वर आपको ऐसा बदलेगा। నీతి కొరకు దప్పి కలిగిన వారు వాళ్ళు తృప్తి పొందుతారు. जो धर्म के लिए प्यासे है वो तृप्त किए దేవుడు जाएंगे। వాళ్ళని అట్లా ఆశీర్వదిస్తాడు. परमेश्वर उनको ऐसा आशीर्वाद దేవుడు देगा, వాళ్ళని అట్లా నిలబెడతాడు. परमेश्वर उनको ऐसा खड़ा करेगा, శ్రేష్టమైన జ్ఞానవంతులుగా, श्रेष्ठ ज्ञानी बनाकर, పరిశుద్ధులుగా, पवित्र बनाकर, దేవుని ప్రభావంతో నిండిన వ్యక్తిగా परमेश्वर के प्रभाव से भरा हुआ దేవుడు व्यक्ति, నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. परमेश्वर उनको ऐसा खड़ा करना चाहता ఈ है। రోజు మనకు ఆశ ఉందా? क्या आज हमारी आशा है? మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, ఏమి కోరుకుంటున్నాము? हम परमेश्वर के पास आते हैं, क्या मांगते हैं? కొద్దిగా స్వస్థత, थोड़ी चंगाई, కొద్దిగా సహాయ, లోక సంబంధమైన ఆశీర్వాదము, थोड़ी संसार की आशाएं का आशीर्वाद, లేకుంటే లోక సంబంధం కొద్ది శ్రమ నుంచి విడుదల, या इस संसार के थोड़ी तकलीफों से ఆ छुटकारा, దయ్యాల నుంచి విడుదల, రోగం నుంచి విడుదల, या दुरात्माओं से छुटकारा, या बीमारी से छुटकारा, ఆశీర్వాదము, ఆ విధంగా లోక సంబంధమైన ఆశీర్వాదము, और आशीर्वाद, इस संसार का आशीर्वाद। ఆ కొద్ది కొద్ది చిన్న చిన్న ఆ ఆశలతోనే వస్తున్నాం దేవుని దగ్గరికి. ये छोटे छोटे आशाओं से ही परमेश्वर के पास आते हैं। దేవుడు అంటే అవన్నీ కూడా విడిపిస్తాను, అవన్నీ కూడా శ్రమల నుంచి, బాధల నుంచి విడిపిస్తాను, కానీ నేను దేవుడిలాగా సిద్ధపరచాలనుకుంటున్నా అంటున్నాడు దేవుడు. परमेश्वर कहता है, तेरी तकलीफों से, मुसीबतों से मैं छुड़ाऊंगा, लेकिन तुझे अपने स्वरूप में ढालूंगा। నేను చూసిన వారు దేవుడిని చూసినట్టుగా నేను जो भी సిద్ధపరచాలి. तुझे देखे उसे लगे कि मैं परमेश्वर को देख रहा हूँ। చూసినప్పుడు దేవుడిని చూసినట్టుగా ఉండాలి. जब भी तुझे देखे वो परमेश्वर को देखे ऐसा దేవుని लगे। ఆత్మ మీలో ఉండాలి. परमेश्वर की आत्मा तुझ में దేవుడే మిమ్మల్ని కనిపించేట్టుగా మిమ్మల్ని సిద్ధపరచాలని तुझ దేవుడు में ही కోరుకుంటున్నాడు. परमेश्वर है, दिखे तुझे ऐसा बनाना ఈ चाहता రోజు है। ఆ తీర్మానం మనం తీసుకుందాం. आज वो निर्णय हम लेंगे। అందరం కూడా మన కన్ను మూసుకుందాం, हम सभी लोग अपनी आंखें बंद करें, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करें। మనం ఒక మంచి తీర్మానం కలిగి ఉందాం. हम एक अच्छा निर्णय लेकर रहेंगे। నన్ను చూసిన వారు దేవుని చూసినట్టుగా ఉండాలి. जो भी मुझे देखे वो परमेश्वर को देखे।
యోసేపును చూసినప్పుడు ఆయన దేవుని ఆత్మ కలిగిన ప్రభావం, దేవుని ప్రభావం కలిగిన వ్యక్తిగా ఆయనను సాక్ష్యం పొందుకున్నాడు. जब यूसुफ को देखा गया तो परमेश्वर के प्रभाव से, ईश्वर तत्व से वो भरा गया। ऐसा ఆయనలో ఏ गवाही। పాపము లేదు, उसके अंदर कोई पाप नहीं था, అంటే ఏం పాపం చేయడానికి ఇష్టపడలేదు. यानी कि कोई पाप करने की इच्छा उसने नहीं की। పాపం చేయడానికి ఆయనకు అవకాశం ఉండి కూడా ఆయన చేయలేదు. पाप करने का अवकाश होने पर भी उसने पाप नहीं किया। లోక ధనమును, లోక సుఖ సౌఖ్యమైన కోరలేదు. संसार के धन को, उस सुख शांति को उसने नहीं पाया। ఆయన దేవుని మాటనికి లోబడి కట్టుబడి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. वो परमेश्वर के वचनों के अधीन रहा, उसकी इच्छा पूरी करने के लिए ही वो बना रहा। కాబట్టి ఆయన దేవుని ఆత్మ కలిగిన, దేవుని జ్ఞానం కలిగిన శ్రేష్టమైన వ్యక్తిగా ఆయన పిలువబడ్డాడు. इसलिए परमेश्वर की आत्मा से भरा हुआ, ईश्वर के ज्ञान से भरा हुआ उसे बुलाया गया। దేవుని యొక్క ప్రభావంతో నిండిన వ్యక్తిగా ఆయన పిలువబడ్డాడు. परमेश्वर के प्रभाव से भरा हुआ व्यक्ति उसे ఈ बुलाया రోజు गया। మనలో దేవుని ప్రభావము లోకము చూస్తుందా? क्या आज हमारे अंदर ये संसार परमेश्वर का प्रभाव దేవుని देखता యొక్క है? ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయాళుత్వము, క్షమించే మనసు మనలో ఈ లోకము చూస్తుందా? परमेश्वर का प्रेम, परमेश्वर की दया, परमेश्वर की करुणा, क्षमा करने का गुण, क्या ये संसार हमें देखता है? మనలో న్యాయము కనుగొంటుందా లోకము? क्या हमारे अंदर वो न्याय देखता है? ये మేము संसार, న్యాయంగా మాట్లాడడము, हम न्याय से बात करते हैं, న్యాయంగా జీవించడము, न्याय से जीते हैं। ఆ మంచి న్యాయంగా ఉంటాడనే సాక్ష్యం మనకున్నదా? वो వ్యక్తి न्याय से रहता है, ऐसी क्या गवाही हमारी है? అలాంటి సాక్ష్యం మనకున్నదా? ఒకసారి పరీక్ష क्या చేసుకుందాం. ऐसी गवाही हमारी है? हम खुद की जांच करेंगे। అలా కావాలని తీర్మానమైనా తీసుకుందాం. ऐसा मुझे बनना है, वो निर्णय हम लेंगे। దేవా, ఈ సమస్యను సృజించుకున్నావు, परमेश्वर तूने सब कुछ बनाया है, నన్ను మాత్రం నీలాగా చేసుకోవాలని మమ్మల్ని ఇష్టపడ్డావు. लेकिन तूने मुझे अपने स्वरूप में ढालने के लिए ही तूने बनाया है। వందనాలు దేవా, तेरा धन्यवाद करते हैं। నన్ను అట్లా మార్చుతాను. मुझे ऐसा बदल दे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. परिशुद्ध महान जीवित परमेश्वर, आपके नाम का धन्यवाद करते हैं। దేవా, మరి ఎన్నో జగత్పూర్వం నీకున్న సంకల్పమంతా కూడా ఈ రోజు మా జీవితం నెరవేర్చుము దేవా. जगत के पूर्व से जो आपकी इच्छा थी वो आज हमारे जीवन में దేవా, पूरी करें। లోకమంతా కూడా సమస్తమును సృజించి మానవులు మాత్రం నీ స్వభావంలో మార్చుకోవాలని కోరుకున్నందుకు వందనాలు. इस सारी सृष्टि को तूने बनाया, लेकिन मनुष्य को अपने स्वभाव में तूने बनाना चाहा। तेरा నీ धन्यवाद करते हैं। ప్రభావంలో మనము దేవాన్ని ప్రభావం వైపు నడిపించాలని కోరుకున్నావు. तेरे प्रभाव में तू हमें चलाना चाहता है। तेरा దేవా, నీ धन्यवाद యొక్క करते గుణ లక్షణాలతో నింపాలని हैं। కోరుకున్నావు. परमेश्वर तेरे गुण लक्षणों से हमें भरना चाहता है। దేవా, మమ్మల్ని నింపండి, परमेश्वर हमें भर నీ दे, బిడలలో నింపండి, तेरे बच्चों में भर నీ दे, స్వభావం నింపండి, तेरे स्वभाव को उनमें भर నీ दे, పోలికలను మార్చుకోండి ప్రభు. तेरे तेरे आकार में उनको నీ बदल दे। ప్రతిబింబంలో జీవించలాగున సహాయం చేయ దేవా. तेरे प्रतिबिंब के समान वो जिए, मदद कर। నీవే దేవ బిడ్డలను చేపట్టి నడిపించుమని, तू ही इनका हाथ पकड़कर इनको चला ఈ బిడ్డల కాపరి కూడా నడిపించుమని, और इनका रखवाला बनकर इनको तू ही సర్వసత్యమును चला। నడిపించుమని सर्वसत्य के मार्गों में इनको ఈ चला। కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో यीशु के नाम से అడిగి వేడుకుంటున్నాం తండ్రి. मांगते हैं पिता। ఆమేన్. आमीन।